ఓకే మాస్టర్స్, ఈరోజు మనం భావనా శక్తి స్టార్ట్ చేసుకున్నాము. ఆ బుక్ భావనా శక్తి ది ఎమోషన్స్. ముందుగా గురువందనంతో మొదలు పెడదాం. ముందుగా పత్రి సార్కి, వంశీ సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతా రజని మేడంకి, నేను చెప్పినది వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్ చెప్పడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్ అందరికీ, భావనా శక్తి అనే బుక్ను రచించిన అరవింద్ రెడ్డి గారికి నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. భావనా శక్తి అంటే ద పవర్ ఆఫ్ ఎమోషన్. మన ఎమోషన్స్ అనేవి మనకి చాలా అవసరం కదా. ఎమోషన్స్తోనే కదా మనం నిర్ణయాలు అవన్నీ కూడా తీసుకునేది. చాలా ఎమోషన్స్ ఉంటాయి మనకి. ఆ ఎమోషన్స్ అన్నిటి గురించి వివరించారనమాట బి అరవింద రెడ్డి గారు ఈ బుక్ రచించారనమాట. భావనా శక్తి ద పవర్ ఆఫ్ ఎమోషన్. ముందుగా ఈయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ బుక్ రచించడానికి అవసరమైన జ్ఞానాన్ని అందుకున్నందుకు. తర్వాత పిరమిడ్ ఈయన కూడా పిరమిడ్ మాస్టర్సే. కొంతమంది ఈయనకి జ్ఞానాన్ని అందించారంట. ఒక మాస్టర్ ద్వారా ఈయన ధ్యానంలోకి వచ్చారు. ఆ మాస్టర్కి, ఈ బుక్ రచించిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తర్వాత ఈ బుక్ గురించి ముందు మాట చెప్పారు కొంత. ఆ ముందు మాట ఏంటంటే, యద్భావం తద్భవతి, ఆర్ ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, ఆర్ ద జీవిత మన జీవితానుభవాలకు సంపూర్ణంగా మనమే బాధ్యులం. ఇది ఏదైనా ఒకటే, ఆర్ లేకపోతే ఇంకా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అలా చాలా చెప్పారు. లేకపోతే వీఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మనమే రెస్పాన్సిబిలిటీ. అంటే పై విధంగా ఈ రకరకాలుగా చెప్పారు కదా. యద్భావం తద్భవతి, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, మీ జీవితానికి సంపూర్ణంగా మన మన జీవితానుభవాలకు సంపూర్ణమైన మనమే బాధ్యులం అనుకుంటా చెప్పారు కదా. పై విధంగా ఇలా చెప్పిన ఎందరో మహానుభావులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పారనమాట. దాని అర్థం మొత్తం ఒకటే అనమాట. ఒకే ఆధ్యాత్మిక సత్యాన్ని పరి విధాల నొక్కి వక్కానించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పారు, కానీ అన్నిటి మీనింగ్ ఒకటే. కానీ వాళ్ళ అనుభవం ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పారనమాట. ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించారు. అందరూ చెప్పింది ఒక్కటే, నీ అంతరంగంలోని భావనే నీ బహిర్గత జీవితంలో అదే రూపంలో సంభవిస్తుంది. మన అంతరంగంలో ఏమైతే ఉందో మనం బహిర్గతంగా కూడా అదే బయటకు వస్తుంది. ఎవరు చెప్పినా అదే చెప్పారు. మనం అంతరంగంలో ఏముందో అదే బయటకు వస్తుంది. మనం ఎంత నటించాలని ట్రై చేసినా ఏదో ఒక సమయంలో మన లోపల మన ఇన్నర్ ఎలాంటిదో మనం ప్రకటించేస్తాం బయటికి. ఎంత లోపల దాచుకోవాలన్నా దాచుకోలేము అనమాట. యాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ సో ఈజ్ యువర్ అవుటర్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పారనమాట. మానవ జీవితం భావనాత్మకం. మానవ జీవితం అంతా కూడా భావనల మీదే ఉంటుంది అనమాట. భావనాత్మకం అంట మానవ జీవితం అంతా కూడా. ఆధ్యాత్మికంగా త్రికరణములైన వాక్కులు, మనస్సు, మరి కర్మలు ఎట్లుండినను మన హృదయంలోని భావనే ప్రధానం. మనం చేసే మాటలు, పనులు, మనసు ఇవన్నీ ఎలా ఉన్నా మన భావనాధారంగానే అవన్నీ బయటకు వస్తాయంట. మన హృదయంలోని భావనే ప్రధానం అనమాట. కావున మనము మాట్లాడే మాటలు కానీ, చేసే ఆలోచనలు కానీ, చేసే కర్మలు కానీ ఆ భావం లేకుండా అవి బాహ్యంలో సంభవించవు. మన లోపల ఆ భావన ఉంటేనే మన ఆలోచనలు కానీ, మన కర్మలు కానీ, మన మాటలు కానీ ఆ భావన ఆధారంగానే వస్తాయి అన్నమాట. కావున మనం మాట్లాడే మాటలు కానీ, చేసే ఆలోచనలు కానీ, చేసే కర్మలు కానీ ఆ భావం లేకుంటే అవి బాహ్యంలోనికి సంభవించవు. అదే భావనా శక్తి. దాన్నే భావనా శక్తి అంటారనమాట. ద పవర్ ఆఫ్ ఎమోషన్. భావనా శక్తి అంటే ద పవర్ ఆఫ్ ఎమోషన్. ఇక్కడ వేసుకొచ్చి కనిపిస్తుంది.
మన అంతరంగంలోంచి వెలువడే భావనయే బాహ్యంలో మన భవితగా మారుతున్నది. బాహ్యంలో మన భవిత, మన జీవితం, మన లైఫ్ మొత్తం కూడా మన అంతరంగంలో ఏర్పడే భావన మీదే ఆధారపడి సాగుద్దండి మాస్టర్స్. అదే శ్రీకృష్ణుల వారు సుమారు 5000 సంవత్సరముల క్రిందట బోధించిన యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. మన భావనే మనకి బయటకు వస్తుందన్నమాట. ఈనాడు మానవుడు మనసు కేంద్రంగా జీవిస్తున్నాడు. మైండ్ కనెక్టెడ్ లివింగ్తో జీవిస్తున్నాను అనమాట. మనసునే కేంద్రంగా చేస్తాం అంటే మనసు ఎటు పొమ్మంటే అటు పోతా ఉన్నా అంట. మనసు కేంద్రంగా జీవిస్తున్నాడు. కానీ మనసు మన దేహంలో కొలువుండే దైవాలము. అంటే మనం మనసు ఎటు వెళ్తే మనసే కేంద్రంగా మనసాధారంగానే బతికేస్తున్నాం మనం. కానీ మనము మానవ దేహాల్లో కొలువుండే దైవాలం. మనం మనసాధారణంగా బతకకూడదు, కానీ మనం అలా బతుకుతున్నాం. కానీ మనం ఎవరము అంటే మానవ దేహాలలో ఉండే దైవాలం. మనం దైవాలం. ఈ మానవ దేహంలో ఉన్న దైవం మనం అని చెప్తున్నాను అనమాట. మనము ఇప్పుడు ఆత్మ కేంద్రంగా జీవించాలి, కానీ మనసు కేంద్రంగా జీవిస్తున్నామంట. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా అంటే ఆత్మ కేంద్రంగా, మన ఆత్మ చెప్పినట్టు మనం వినాలన్నమాట. ఎందుకంటే మనమే దైవాలం. ఆత్మ కేంద్రంగా మనం జీవించాలి. ఈ దేహంలో ఉండే దైవాలం అనమాట. ఆత్మే ఆ దైవం అంటే. అదే అప్పుడు మన త్రికరణాలలో మన యొక్క భావన లేదా ఆ అనుభూతి ఉంటుంది. అప్పుడు మనం నిజంగా జీవిస్తాము, లేకపోతే మునపట్లాగా గడుపుతాము. ఎప్పుడైతే మనం ఆత్మ కేంద్రంగా జీవిస్తామో అప్పుడే మన త్రికరణాల్లో మనస వాచ కర్మ మన మూడిట్లో కూడా మన యొక్క భావన లేక అనుభూతి అనేది ఉంటుందన్నమాట. అప్పుడే మనం నిజంగా జీవించినట్టు. మనం ఆత్మ కేంద్రంగా జీవించినప్పుడు మాత్రమే అసలైన లైఫ్ మనం లీడ్ చేసినట్లంట. అందుకే అన్నారు, మానవుడు జీవించటం లేదు, జీవితాన్ని గడుపుతున్నాడు. మనసు కేంద్రంగా జీవిస్తే మానవుడు జీవించటం కాదు, జీవితాన్ని గడపాలి కాబట్టి గడుపుతున్నాం. తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా అన్నట్లు జీవితాన్ని గడుపుతున్నాడు, జీవించటం లేదు. ఎవరైతే మనసు కేంద్రంగా మనిషి జీవిస్తున్నాడో వాళ్ళు జీవించటం లేదనమాట, జీవితాన్ని గడుపుతున్నాడు అంతే. ఎవరైతే ఆత్మ కేంద్రంగా చేసుకొని ఆత్మాధారంగా ఆత్మతో అనుసంధానమై ఎవరైతే లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళు జీవితాన్ని జీవిస్తారంట. హృదయంలో ఆ భావన లేదా అనుభూతి కొరవడితే గడపటమే కదా జీవితం అంటే. అనుభూతి ఉంటేనే కదా జీవించటం. మరి అదే కదా ఆత్మ కేంద్రంగా జీవించటం. ఈ విషయాల యొక్క విశేష వివరణ విశ్లేషణయే భావనా శక్తి అను పుస్తకము. ఆత్మ కేంద్రంగా జీవించాలంటే మన భావనలు ఎలా ఉండాలి, మన భావనల్ని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదే ఈ భావనా శక్తి అనే పుస్తకం అంట. ఈ పుస్తకం యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన సమీకరణ తుమ్మెద ప్రతి పువ్వులోంచి మకరందాన్ని స్వీకరించినట్లుగా ఈ పుస్తకంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఎందరో మహానుభావుల పవిత్ర వాక్కుల్లోంచి గ్రంథాల్లోంచి స్వీకరించబడింది. తుమ్మెద ఎలా అయితే మకరందంలోది ఒక్కొక్కటి ఇలా అన్నిట్లో ఉన్న తీసుకొని ఒక చోట పెట్టుద్ది కదా, తేనె కొంచెం కొంచెం మకరందం తీసుకొని, అలా ఈ పుస్తకంలో కూడా ఈయన అంతే చేశాడంట. అందరి రకరకాల మహానుభావుల పవిత్ర వాక్కుల్లోంచి గ్రంథాల్లోంచి స్వీకరించి ఈ పుస్తకాన్ని ఆయన రచించారనమాట. మనది వసుదైక కుటుంబకం కావున ఆధ్యాత్మిక జ్ఞానం ముఖ్యము తప్పించి మతాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక సంస్థలు, గురువుల ప్రధానం కాదు. ఏం చెప్పారన్నదే ప్రధానం, కానీ ఎవరు చెప్పారు అన్నది కాదు కదా ప్రధానం. మానవుడు దివ్యాత్మ స్వరూపుడుగా రూపాంతరం చెందే అమృత గడియలు ఆసన్నమైనాయి. అప్పుడు ఆ భూతల స్వర్గంలో విలసిల్లేది కేవలం ఆధ్యాత్మికత, ధ్యానం, మరి జ్ఞానం అంతే తప్పించి ఇంకే మతాలు, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక సంస్థలు కావు 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 అంటున్నాడు. మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ధ్యానము ఇదంతా మనకు తెలుసుకోవాలి అంటే మనకి ముఖ్యం మతాలు కాదు. అది ఈ మతం లేకపోతే అది సాంప్రదాయం. మతానికి, సాంప్రదాయానికి, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తులకి, తర్వాత ఆధ్యాత్మిక సంస్థలకి, గురువులకి, వీళ్ళకి కాదు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. ఎవరికి అంటే ఎవరు చెప్పారు అన్నది కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనం ప్రధానంగా తీసుకోవాలి.
ఈ మతం వాళ్ళు చెప్పారు కాబట్టి తీసుకున్నాము, లేకపోతే ఇంకొక మతం వాళ్ళో, లేకపోతే ఇంకొక కులం వాళ్ళో, లేకపోతే ఇంకొక ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళో చెప్పారు కదా అని ఇది మేము తీసుకోము అని అనకూడదంట. అవి అసలు మన మతాలు, సాంప్రదాయాలు వాటిని మనం పట్టించుకోవసల్లా. మనకి కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న దాని మీద మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే మనకి ప్రధానం. మనం తీసుకోవాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానము ప్లస్ ఆధ్యాత్మిక ధ్యానం ఎలా చేయాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ముందు ధ్యానం చేయాలి మాస్టర్స్. మెయిన్ ఈ జ్ఞానానికి ధ్యానానికి డిఫరెన్స్ ఏంటంటే, ముందు మనం ధ్యానం చేస్తే ఏమవుద్దంటే మనలో శక్తి వస్తుంది. ఈ థర్డ్ ఐ అనేది స్లోగా యాక్టివేట్ అవుద్ది, మనలో శక్తి వస్తుంది అనమాట. ఆ శక్తి ఉంటేనే మనం ఈ జ్ఞానం వైపుకు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు మనం మరలగలం. లేకపోతే మన మనసు కేంద్రంగా ఎంతసేపు ఈ ప్రాపంచిక జీవితంలోనే పడి కొట్టుకొని ఏడుస్తా అలాగే గడిపేస్తూ ఉంటాం అనమాట. అందుకే ఈ ధ్యానం అనేది అవసరం. అందుకే ముందు ధ్యానం చేయమంటారు, అప్పుడే మనం ఇటువైపు మళ్ళగలం. లేకపోతే ఎంతసేపు మనసే కదా, ఇక్కడే కదా మనసును మనం ఆపుతున్నాము, ధ్యానం దగ్గరే కదా మనం మనసును మన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాం. మనసును మన ఆధీనంలోకి తెచ్చుకోకుండా మనం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మన అనుభవంలోకి రాదు. మనం అసలు అటువైపుకి మళ్ళలేం కూడా, ప్రాపంచిక జీవితంలోనే పడి కొట్టుకుంటాము. అందుకే ధ్యానం కూడా చాలా అవసరం. అక్కడి నుంచి జ్ఞానం అనేది మనం నేర్చుకుంటాం. అందుకని ఎవరైనా చెప్పని, ఏదైనా చెప్పని, ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ సంస్థ అయినా కానీ, మీరు దాన్ని పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక జ్ఞానమే మీకు ప్రధానం, దాన్ని మాత్రమే మీరు తీసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఆ సాంప్రదాయాలు కానీ, మతాలు కానీ, సంస్థలు కానీ, గురువులు కానీ అవి కాదు ఇంపార్టెంట్. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఎవరు చెప్పారో అన్నది కాదు అని చెప్తున్నాడు. ఆటవిక మానవుడు, మొట్టమొదట్లో ఆటవిక మానవుడు అంట ఎలా బతికేవాడంటే శారీరక శక్తితో బతికేవాడంట. అదే ప్రధానంగా జీవించేవాడు. అంటే కష్టపడటమే, శరీరమే మనసును కూడా వాడేవాడు కాదు. అంతే. ఇప్పుడు మనకి శరీరం వాడటం అంటే ఈ పనులు అవి చేస్తూ ఉంటాం కదా, బరువులు ఎత్తడం, అదంతా శరీరంతో కష్టపడతాం. మనస్సు అంటే ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళు ఎక్కువ పని చేయరు, శరీరం వాడరు. ఆ మనసును వాడి దాన్ని బుద్ధిని మనసుని వాడి చేస్తూ ఉంటారు కదా, అది. అయితే మొట్టమొదట మనుషులు ఆటవికులంట శారీరక శక్తి మీదే ఆధారపడి బతికేవాళ్ళంట. అటు పిమ్మట ఆ తర్వాత నాగరిక మానవుడు మానసిక శక్తితో, ఎక్కువగా మనసు మీద ఆధారపడటం మొదలుపెట్టాడంట. శారీరక శక్తి కంటే కూడా మానసిక శక్తితో ఎక్కువ అదే ప్రధానంగా జీవించాడనమాట. ఇకపై ఆ తర్వాత మానవుడు బుద్ధి శక్తితో, బుద్ధి ఆధారంగా జీవిస్తాడు. ఇప్పుడు ఎక్కువగా బుద్ధికి ఎక్కువ పని చెప్తున్నారంట. మనసు కంటే కూడా మనసుకు కొంచెం ప్రభావం తగ్గించి బుద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ శారీరక శక్తికి ఎక్కువ ఇచ్చేవాడు, తర్వాత స్లోగా ఎదిగాడు అనమాట. మానసిక శక్తికి ప్రధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత స్లోగా ఎదిగి ఇప్పుడు బుద్ధి ప్రధానంగా, బుద్ధి ఆధారంగా, బుద్ధి శక్తితో జీవిస్తూ ఉన్నా అనమాట. బుద్ధిలోనే కదా మరి జ్ఞానం ఉండేది. అంటే జ్ఞానం ఆధారంగా జీవిస్తున్నారు అని. బుద్ధి ప్రధానంగా జీవిస్తున్నారు, బుద్ధి శక్తితో జీవిస్తున్నారు అంటే జ్ఞానం ఉండేది ఎక్కడ? బుద్ధిలోనే కదా. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం ఆధారంగా జీవిస్తున్నారు, ఎక్కువ జ్ఞానాన్ని వాడుతున్నారు అనమాట. తెలివిని జ్ఞానాన్ని ఎక్కువ వాడతా జీవిస్తున్నారు అనమాట ఈ మధ్యలో. భవిష్యత్తులో శారీరక శక్తిది కాదు భవిష్యత్తు అనేది, మరి మానసిక శక్తిది కాదు, జ్ఞాన శక్తిది కాదు, మరి దేనిదంట? అవన్నీ కూడా జ్ఞానశక్తి అంటే బుద్ధి శక్తి, శారీరక శక్తి కాదు, మానసిక శక్తి కాదు, జ్ఞానశక్తిది కాదనమాట. ఒకప్పటి మాట. ఇప్పుడు మరి ఈ జ్ఞానము మనకబ్బేది ధ్యానం వలన. ఈ జ్ఞానం అబ్బాలి, ఇందాకే చెప్పాను కదా, అసలు జ్ఞానం అనేది మనకు అబ్బాలంటే ముందు ధ్యానం ఉండాలి. ఈ జ్ఞానం మనకు అబ్బుతుంది దేనివల్ల అంటే ధ్యానం వల్ల. మనం ఈ మెడిటేషన్, ఈ ధ్యానం చేయటం వల్ల. కావున ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి, దైవం శరణం గచ్చామి. అటువంటి ఒకానొక జ్ఞాన వీచికయే ఈ భావనా శక్తి. ధ్యానం వల్లే వస్తుంది కాబట్టి ఈ భావనా శక్తి ఇంపార్టెన్స్ ఏమేమి ఉంటుందంటే ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి, దైవం శరణం గచ్చామి. ఈ మూడిటి యొక్క జ్ఞాన వీచికే ఈ భావనా శక్తి. ఈ బుక్ గురించి చెప్తున్నాను అనమాట. ఇదంతా కూడా ఈ భావనా శక్తిలో అదే వివరించాడు. రకరకాల ఎమోషన్స్ చెప్పాడు ఇక్కడ. ప్రేమ గురించి, ఆ ఎమోషన్ మన లోపల ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ భావనలు ఎలా ఉంటాయి అన్న చెప్పాడు. ప్రేమ, క్షమ, కృతజ్ఞత, విశ్వాసం, ప్రశంస, ఆశీర్వాదం, శాంతి, సామరస్యం, అలా 15 రకాల భావనలు, 15 రకాల మనలో ఉన్న 15 రకాల ఎమోషన్స్ గురించి ఈ బుక్లో అంతా కూడా వివరించాడనమాట ఈ అరవింద్ రెడ్డి గారు. అయితే ముందుగా పరిచయం చేస్తున్నారు.
ఆయన కొంచెం ఆయన పరిచయంతో కొద్దిగా కొంత మాటలిచ్చాడు. అవేంటంటే, ఒక మనిషి తాపత్రయపడేది జీవితంలో విజయం సాధించటానికే, అనునిత్యము ఆనందించటానికే. ఏ మనిషి అయినా సరే ఏం కావాలనుకుంటాడు వాళ్ళ లైఫ్‌లో? వాడేం చేసినా విజయం సాధించాలని, అనునిత్యం ఆనందంగా ఉండాలి అని. ఎవ్వరైనా కోరుకునేది అదే కదా మాస్టర్స్! నేను చేసే అన్ని పనుల్లో విజయం రావాలి అని, విజయం ఉండాలి అని, ప్లస్ ఆనందంగా ఉండాలి అని. శారీరకంగానైనా, మానసికంగానైనా, మరి ఆధ్యాత్మికంగానైనా స్వస్థత పొందడానికే మరి చక్కటి ఆరోగ్యంతో, మానసిక ప్రశాంతతతో, సామరస్యమైన సంబంధ బాంధవ్యాలతో, మెరుగైన ఆర్థిక స్తోమతతో, తన ప్రతి ప్రయత్నంలోనూ విజయ పరంపరతో విరాజిల్లటానికే, వీటన్నిటినీ అనుభవిస్తూ నిత్యము ఆనంద డోలికలతో తేలియాడటానికే ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? చక్కటి శారీరకంగా అయినా, మానసికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా సరే తను ఏం కోరుకుంటాడు? చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండే, మన చుట్టూ ఉండే సంబంధ బాంధవ్యాలు బాగుండాలని, మెరుగైన ఆర్థిక స్తోమత. మరి డబ్బు కూడా అవసరమే కదా! మెరుగైన ఆర్థిక స్తోమతతో ఉండాలని, తన ప్రతి ప్రయత్నంలో కూడా విజయంతో విరాజిల్లాలని, ఇంకా వీటన్నిటిని ఇలా చక్కగా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అంతా బాగుంటా చక్కటి ఆరోగ్యంతో, మెరుగైన ఆర్థిక స్తోమతతో, మంచి సంబంధ బాంధవ్యాలతో, విజయాలతో విరాజిల్లాలనే వీటన్నిటిని అనుభవిస్తూ నిత్యము ఆనంద డోలికల్లో తేలియాడటానికే ప్రతి మనిషి కూడా ప్రయత్నించేది. అయితే ఈనాటి మానవుల పరిస్థితి ఏమిటి అంటే, శారీరక అస్వస్థతలతో, మానసిక అశాంతతతో, విరిగిపోయిన సంబంధాలతో, ఆర్థిక లేమితో, ఓటమితో తమ జీవితాల్ని మృగ్యం చేసుకుంటున్నారు. మరి దుఃఖ సాగరంలో మునిగి తేలుతున్నారు. మరి పరిష్కారం ఏమిటి 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 అని అంటున్నాడు అనమాట. ఇక్కడ క్వశ్చన్ అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మరి కానీ అందరూ కోరుకునేది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మెరుగైన సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక స్తోమత. కానీ ఈనాటి మానవుడు ఎలా ఉన్నాడంట? శారీరకంగా అస్వస్థతతో, మానసికంగా అశాంతి, విరిగిపోయిన సంబంధ బాంధవ్యాలు. సంబంధాలు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సరైన సంబంధ బాంధవ్యాలు లేవంట. ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక లేమితో, ఓటమితో, ఏది చేసినా విజయం ఓటములతో వాళ్ళ జీవితాలన్నిటినీ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోతూ, దుఃఖ సాగరంలో గడిపేస్తూ ఉన్నారన్నమాట. దానికి పరిష్కారం ఏమిటి అన్నదే ఈ భావనా శక్తి బుక్ అన్నమాట. దానికి ఏంటంటే పరిష్కారం ఒక్కటే. మానవుడు జీవించే శాస్త్రాన్ని, జీవించే కళను తెలుసుకోవడమే. అది దీంట్లో ఉంటదన్నమాట. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే, ఆర్థిక లేమి, మానసిక అశాంతి, విరిగిపోయిన సంబంధాలు, శారీరక అస్వస్థ వీటన్నిటిని పోగొట్టుకోవాలి అంటే మనకి ఉన్న వీటన్నిటిని పోగొట్టుకోవాలంటే ఒకే ఒక్కటంట పరిష్కారం. అదేంటి అంటే, కరెంటు పోయింది మాస్టర్స్, అయినా వస్తుందిలే, ఏం పర్లే, మొబైల్ డేటా ఉందిలే. అదేంటంటే, మనం ఏం చేయాలంటే, వీటన్నిటికి పరిష్కారం తెలుసుకోవాలంటే మనం ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవించే శాస్త్రాన్ని, అంటే సైన్స్ ఆఫ్ లివింగ్, ఇంకా జీవించే కళని, ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవించే శాస్త్రాన్ని, జీవించే కళను, ఈ రెండిటిని తెలుసుకోవాలంట. ముందు మనం చక్కగా ప్రశాంతంగా ఉండాలంటే, ఆనంద డోలికల్లో ఊగులాంటే, విజయాన్ని సాధించాలంటే, మానసిక ప్రశాంతత ఉండాలంటే, ఇవన్నీ కావాలంటే మనం నేర్చుకోవాల్సింది జీవించే శాస్త్రాన్ని, జీవించే కళని. జీవించే శాస్త్రం అంటే సైన్స్ ఆఫ్ లివింగ్, జీవించే కళ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇవి మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఈ రెండింటిని మనకు నేర్పే ఆధ్యాత్మిక శాస్త్రము అంటే స్పిరిచువల్ సైన్స్. ఆధ్యాత్మిక శాస్త్రంను, ఈ జీవించే శాస్త్రాన్ని, జీవించే కళని మనం ఎలా నేర్చుకోవాలి? దేని ద్వారా నేర్చుకోవాలి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా, అంటే స్పిరిచువల్ సైన్స్. ఈ రెండు మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం దేన్ని అభ్యాసం చేయాలి? స్పిరిచువల్ సైన్స్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రము అన్నమాట. ఆధ్యాత్మిక శాస్త్రంని సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిందే. మనకి జీవించే కళ, జీవించే శాస్త్రం రావాలి అంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిందే అంటున్నాడు. స్పిరిచువల్ సైన్స్ అనేది మన లైఫ్లో ఒక భాగమై ఉండి తీరాల్సిందే అంటున్నాడు. ఆధ్యాత్మికత అన్నది ఒక మహాసాగరము. ఆ సాగరంలో యద్భావం తద్భవతి అన్నదొక కెరటం మాత్రమే.
ఆధ్యాత్మిక జీవితంలో భావన చాలా ప్రధానమైనది. అంతే గదా! ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో భావనే గదా ప్రధానమైనది. మనం ప్రతిసారి కూడా చాలా సార్లు కూడా ఒకే మాట చెప్తా ఉంటారు. నువ్వు ఏ భావనతో చేస్తున్నావు అన్నదే ముఖ్యం. ఇప్పుడు ఒక డాక్టరేమో ఒకతని కాలు తీసేస్తాడు. ఎందుకు అంటే ఆ కాలు తీయకపోతే ఆ కాలు కుళ్ళిపోయిందని తీసేసేస్తాడనమాట. ఒకవేళ ఆ కాలు తీయలేదనుకో, ఆ పార్ట్ అక్కడి వరకు కట్ చేయలేదనుకో, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అనేది ఉంటది కదా! కాలుకున్నది. అది బాడీ అంతా వ్యాపించేసేస్తది. బాడీ అంతా కుళ్ళిపోయిద్ది. అంటే తన భావన ఏంటి? అతను బాగుండాలి అని. ఈ కాలు తీసేస్తే తను ఆరోగ్యంగా ఉంటాడు. కాలు లేకపోయినా మిగిలిన బాడీతో తను ఆరోగ్యంగా ఉంటాడు అనే భావనతో తను చేస్తున్నాడు. అదే దొంగ అనుకోండి, ఎవరి కాళ్ళనో తీసేస్తే అతనికి కర్మ ఉంటది. అంటే దొంగ చేసేది, డాక్టర్ చేసేది ఒకే పని. దొంగ ఎవరి కాళ్ళని ఎరగొట్టేస్తాడు. ఇది నాకు అడ్డమొస్తున్నాడు, నన్ను సరిగ్గా దొంగతనం చేసుకోనివ్వట్లేదు అంటే. కానీ ఇక్కడ దొంగకి కర్మ అంటుద్ది, అక్కడ డాక్టర్‌కి పుణ్యం వస్తది. ఎందుకంటే అతని భావన ఏంటి? ఇతను బాగుండాలి అని ఆ పని చేస్తున్నాడు. ఇతని భావన ఇతను నాశనం అయిపోతే నాకెందుకు, నేను బాగుండాలి. ఇతను డబ్బంతా లాక్కొని అని ఆ ఉద్దేశంతో చేశాడు. అదే ఇక్కడ భావన మాత్రమే ముఖ్యమనమాట. మనం చేసే పని పని పాపమా, పుణ్యమా, మంచా, చెడా, సత్యకర్మ, పుణ్యకర్మ, పాపకర్మ ఇయంతా కూడా నిర్ణయించేది అందరూ ఒకే రకంగా చేస్తారు. కానీ వాళ్ళు ఏ భావనతో ఆ పనులు చేస్తున్నారు అన్నదే ముఖ్యం. మనం ఒక పని చేస్తున్నామనుకోండి, మనకి పుణ్యం రావాలి అనే ఉద్దేశంతో నేను వీళ్ళకి దానం చేస్తే నాకు పుణ్యం వస్తది. అందుకే నేను వీళ్ళకి దానం చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేసామనుకోండి, అది పుణ్యం వస్తది. ఎవరినైనా బాధ పెట్టామనుకోండి, వాళ్ళు అంతకంత అనుభవించాలి అని ఎవరినైనా బాధ పెట్టామనుకోండి, మీకు పాపం వస్తది. మీ భావనలో ఏముంది? అదే ఉంది గదా! ఆళ్ళు బాధపడాలి అని. అలాగే మీకు పాపం వస్తది. మీరు బాధపడతారు. ఎందుకంటే నువ్వేం చేస్తే అదే కదా తిరిగొచ్చేది. నువ్వు వాళ్ళని బాధిస్తే ఆటోమేటిక్‌గా నీకు బాధొస్తది. సరే వాళ్ళకి నేను ఒక పని చేస్తున్నా అంటే పుణ్యం వస్తది. అలా కాకుండా సత్యకర్మ అని తేల్చేది ఏది? తిను ఎవరికైనా డబ్బు సహాయంగా ఇస్తాడు. ఎందుకు? ఆ పరమాత్మ నాకిచ్చే శక్తిని ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను. అంతే. ఆ పరమాత్మ కృతజ్ఞతలు. అంటే నువ్వు డబ్బివ్వాలంటే ముందు నీ దగ్గర డబ్బుండాలి కదా! అసలు నీకు డబ్బు ఇచ్చే శక్తి నీ దగ్గర ఉంది కదా! ఆ శక్తి సామర్థ్యం నీకిచ్చాడు. చక్కగా నీకెంతో డబ్బిచ్చాడు. ఆ పరమాత్మ నాకిచ్చాడు కాబట్టి, నాకిచ్చే అవకాశాన్ని, ఇతనికి నేను ఒకళ్ళకి డబ్బిచ్చే అవకాశాన్ని నాకిచ్చినందుకు ఆ పరమాత్మ కృతజ్ఞతలు. అంతే. ఇక్కడ మనం ఏ పుణ్యము ఆశించట్లేదు. అది సత్యకర్మ అవుద్ది. అప్పుడు మనకి పాపము, పుణ్యము లేవు. ఎందులోనూ ఇరుక్కోమనమాట. పుణ్యము అంటే మనకి మళ్ళా బంగారపు సంకెళ్ళే. ఏదో ఒక బాగా పుణ్యం చేసి ఏదైనా డబ్బున్నోళ్ళ ఇంట్లోనో ఇంకొక రకంగానో పుడతాము. అక్కడ మళ్ళా మనం మర్చిపోతాం. ఈ సంసార మాయలో పడిపోయి మళ్ళా అక్కడ పాపాలు చేస్తాం. మళ్ళా పాపాలు మూటగట్టుకుంటాం. అంటే 2 మనల్ని బంధిస్తాయి. పాపకర్మైనా బంధిస్తది, పుణ్యకర్మైనా బంధిస్తది. కానీ అంతా చేసేది ఒకటే. పని ఒకటే. కానీ ఇక్కడ భావన వేరు. నాకు పుణ్యం రావాలి అనే భావనతో చేస్తే నీకు పుణ్యం వస్తది. అది నిన్ను సంకెళ్ళే. మళ్ళా ఇంకొక జన్మ వస్తది ఆ పుణ్యం అనుభవించడానికి. మళ్ళా ఆ సమయంలో మాయలో పడి పాపకర్మలు చేయొచ్చు. మళ్ళా పాపాలు అనుభవించడానికి మళ్ళా జన్మ తీసుకోవచ్చు. అలా కాకుండా నీ భావనే దానం చేస్తున్నావు అంతే. కానీ ఇక్కడ భావన మాత్రమే మార్పు. నాకు పుణ్యం రావాలని చేయటం లేదు. ఆ పరమాత్మ నీకు ఇచ్చే శక్తిని ఇచ్చాడు అని ఆ పరమాత్మ కృతజ్ఞతలు చెప్తున్నావు, ఇస్తున్నావు. నాకు అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి అని ఇస్తున్నావు. అక్కడ నీకు పుణ్యము ఉండదు, పాపం ఉండదు. నువ్వు ఎందులోనూ ఎక్కువ అవసరం లేదు. ఈ జన్మ చక్రంలో తిరగాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి దానికి కూడా భావనే ముఖ్యం, భావనే ముఖ్యం అని చెప్తున్నారు కదా ప్రతి చోట కూడా. ఈయన కూడా అదే చెప్తున్నారు అనమాట. చేసే పని ఒక్కటే. కానీ మన భావనను బట్టే దాని ఫలితం అనేది ఉంటదనమాట. పుణ్యమా, పాపమా, సత్యమా అంటే ఏ కర్మ అంటుకోకుండా ఉంటున్నామా అన్నది మనం చేసే పనిని బట్టే ఉండుద్ది. మన భావనను బట్టే ఉండుద్ది. మనం చేసే పనిని బట్టి కాదు. ఒకే పని. మనం కూడా ఆధ్యాత్మిక శాస్త్రం అని నేర్చుకుంటూ ఉంటున్నాము. ఏమన్నా వేరే రకంగా జీవిస్తున్నామా ఏంటి? అందరిలాగానే జీవిస్తున్నాము. ఇప్పుడు ఎవరన్నా తిట్టారనుకోండి మనల్ని, మనం కూడా 2 సార్లు క్షమిస్తాము, ఉపేక్షిస్తాము. కానీ మూడోసారి తిరగబడి వాళ్ళని తిట్టాలి తప్పదు. కానీ తిట్టితేనే ఎందుకు అంటే మనం తిట్టలేదనుకో వాళ్ళు ఆపరు. ప్రతిసారి ఇంకా మన మీద అటాక్ చేస్తా ఉన్నా అనుకోండి, వీడిని కూడా బాధించినట్టు అవుద్ది కదా! మనం తిరిగి తిట్టేది ఏ భావనతో? వాళ్ళని ఆపాలి. ఎందుకంటే ఈ ఈ ఇది కూడా, ఈ శరీరం కూడా ఇది కూడా బాధపడకూడదుగా. ప్రతిసారి ఒకళ్ళని అటాక్ చేస్తున్నా అయితేలే క్షమించేయాలి, ఇలాగే కూర్చుంటే ఎంతసేపని అలా ఉండలేం కదా! ఏదో ఒక సమయంలో విపరీతమైన బాధ వచ్చేస్తది. భరించలేం వాటిని. అలాంటి సమయంలో మనం 2 సార్లు, 3 సార్లు ఉపేక్షించినా గాని నాలుగోసారైనా సరే వాళ్ళని తిరిగి తిడతాం. కానీ మన భావన ఏంటి? వాళ్ళని ఆపాలి. అంతే. కాబట్టి మనకిక్కడ ఏ పాపము అంటదు. అలా కాకుండా నన్ను తిడతాడా? నన్నంటాడా? వాడిని ఇంకా ఎక్కువ తిడతా, అంతకంతగా తిడతా అని అయ్యే మాటలతో వాడి భావన వేరు. ఇంకా ఎక్కువ తిట్టేస్తాడు ఎక్కువ మాటలతో.
తిట్టేస్తా, ఇంకా అదే అదే మాటలైనా, ఎక్కువ మాటలైనా, ఏదైనా సరే భావన ఏముంది? నన్ను తిట్టి బాధించాడు కాబట్టి నేను కూడా వాడిని తిట్టి బాధిస్తాను అనే భావనతో నువ్వు వాడిని తిట్టావనుకో, అప్పుడు నీకు అక్కడ మళ్ళా కర్మచక్రంలో ఇరుక్కుంటావు. మళ్ళా ఒకసారేమో నువ్వు ఆడు నిన్ను తిడతాడు, ఒకసారి నువ్వు వాడు తిడతావు, కర్మచక్రంలో ఇరుక్కుంటావు. మళ్ళా నన్ను తిడతాడా వీడని చెప్పి వాడు మళ్ళా నిన్ను తిడతాడు, నిన్ను ఇక ఈ కర్మచక్రం నుంచి బయటికి రాలేవు. కానీ నువ్వు తిట్టాలి, తప్పదు. లైఫ్ లీడ్ చేయాలంటే తప్పదు. అందరూ ఒకే లైఫ్. కాకపోతే ఇక్కడ మనం ఆధ్యాత్మిక శాస్త్రం అనేది నేర్చుకోవటం మూలంగా ఇక్కడ మన భావనని మార్చేసుకుంటున్నాం. కానీ అందరిలాగానే లైఫ్ లీడ్ చేస్తున్నాం అంతే. అదే ఇక్కడ చెప్తున్నా అనమాట. భావనే భావనే అన్నిటికీ మనం చేసే పని కాదు, మన లోపల ఏ భావనతో చేస్తున్నాము అన్నదే ఇక్కడ ముఖ్యం అనమాట. దాన్ని బట్టే ఇక్కడ ఫలితాలు అనేవి కూడా ఆధారపడి ఉంటాయి. ఏ ఫలితమైనా సరే మనం వాడిని ఆపుతున్నాం అంతే, తిడుతున్నాం కానీ కేవలం ఆపటం కోసమే. వాడు బాధపడాలి, నన్ను తిట్టాడు కాబట్టి నేను వాడిని తిట్టాలి అని మనం భావించట్లేదు ఇక్కడ. కాబట్టి మనకి ఏ కర్మ అంటదనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇది అందుకే భావనకి చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనం చేసే పనులు కాదు ఇంపార్టెంట్, మన భావనే ఇంపార్టెంట్. ఏ ఫలితానికైనా సరే పంట పొలంలో వ్యవసాయం చేసేవాడైనా సరే, ఒకడేమో పంట బాగా రావాలి అని ఎంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో మంచి భావనతో తను పంట పండిస్తూ ఉంటాడు. ఇద్దరు ఒకే రకం చేస్తారు. నేను వ్యవసాయదారుడే కదా, మా నాన్న వ్యవసాయమే కదా చేసేది. ఇలా ఇలా భావన బట్టి ఇద్దరు ఒకే రకానికి ఇత్తనాలు వేస్తారు, ఒకే రకానికి నీళ్లు పెడతా ఉంటారు. రెండు పక్క పక్కకు బలాలి. ఒకే సమయంలో ముందేమన్నా ఉంటే అవసరమైతే దానికి బలం వేయటము అలాంటివన్నీ చేస్తారు. కానీ ఇతని పొలం బాగా పండుద్ది, ఇతని పొలం అంతగా పండదు. ఎందుకంటే ఇతని భావన వేరు, అతని భావన వేరు. అదైతే నేను గమనించాను. ఎందుకంటే మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి. మా పెద్దనాన్న ఇద్దరు వేసేవాళ్ళు అనమాట. పెద్దనాన్న పొలం ఏమో బాగా పండింది, మనం ఇద్దరం ఒకే రకం, ఇద్దరు అన్నదమ్ములే కదా. ఈ నాన్నదేమో సరిగ్గా పండేది కాదనమాట. ఏంటో మరి ఆయనకి అన్నీ కలిసి వస్తాయి అనుకునేవాడు అనమాట ఎప్పుడు చూస్తున్నా. అందుకే నాకు బాగా ఐడియా ఉంది అది. అంటే ఏదైనా అంతే, ఫలితం అంతే, ఇక భావన మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన పాజిటివ్ ఎనర్జీతో చేసి ఉండొచ్చు, ఈయన నాకెప్పుడు పండదు, ఇంతే, ఇక ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నా అన్నట్టు చేసా అనమాట. ఏదో ఒకటి బతకాలిగా, ఏదో ఒక పని చేయాలిగా, మరి ఖాళీగా కూర్చోలేక ఇది చేయటమే. అంతేగాని నాకే సరిగ్గా ఎప్పుడు లాసే, ఏ వ్యవసాయమో ఏమో తగలబడిన వ్యవసాయం అట్లా ఉండేదన్నమాట ఈయన భావన. ఆయన పాజిటివ్. అంటే ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, ఒకే సమయానికి అన్నీ వేస్తున్నారు, నీళ్లు కానీ ఇంకే, కానీ ఆయనది పండుద్ది, ఈయన పండదు. అలా అంటే ఫలితం అనేది ఎప్పుడు కూడా మన భావన మీదే ఆధారపడి ఉంటుంది. భావన అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట మనం చేసే పని విషయంలో. ఇంకా భావనా శక్తి గురించి ఇక్కడ కొన్ని వాక్యాలు చెప్పాడు అరవింద్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇక ఒక్కొక్క భావన గురించి చెప్పుకుంటూ వెళ్ళారు అనమాట. మొత్తం 15 భావనలు చెప్పాను కదా. ప్రేమ, శాంతి, అవన్నీ మిగిలిన ఆశీర్వాదము, అలాంటి భావనలన్నిటి గురించి ఇక తర్వాత ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళటానికి ముందు కొన్ని వాక్యాలు ఇక్కడ ఇచ్చారనమాట. ఆ వాక్యాలు ఏంటో చూద్దాం మాస్టర్స్. ముందుగా మనం తెలుసుకోవాల్సిన సత్యాలు, కొన్ని సత్యాలు అంటివి, కొన్ని సత్యాలు ఇక్కడ చెప్పి అక్కడి నుంచి బుక్లోకి వెళ్ళిపోయాయి అనమాట భావాల గురించి. మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఏంటంటే, మనం దైవత్వాన్ని పొందటానికి ప్రయత్నించే మానవులము కాము. నిజానికి మనము మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దైవాలము. మనం ఏమనుకుంటాము? మనం దైవత్వాన్ని పొందటానికి ప్రయత్నించే మానవులు అని అనుకుంటాం. మనం మానవులుగా ఉన్నాము, మనం దైవత్వం సంపాదించాలి, దేవుళ్ళం అవ్వాలి, మనలో దైవత్వ లక్షణాలు, ప్రేమ, కరుణ, క్షమ, కృతజ్ఞత ఇలాంటి దైవత్వ లక్షణాలన్నిటినీ మనలో డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. మనం మానవులుగా ఉన్నాము, మనం దైవాలం అవ్వాలి, మనలో దైవత్వ లక్షణాలను డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు, మనం దైవత్వాన్ని పొందటానికి ప్రయత్నించే మానవులం కాదంట. మనం అలా అనుకుంటాం, అది కాదంట. మనం ఏంటంటే నిజానికి మనము మానవత్వాన్ని అనుభవించటానికి దిగి వచ్చిన దైవాలము అని చెప్తున్నాడు. మనం దైవాలమే, ఆ దైవాలు మనం మానవత్వాన్ని అనుభవించటానికి దిగి వచ్చిన దైవాలం అంట. మనం దైవత్వాన్ని సాధించడానికి ఉన్న మానవులం కాదంట. మనం అలా ఫీల్ అవుతామంట, కానీ నిజానికి అది కాదంట. మనం మానవత్వాన్ని అనుభవించటానికి దిగి వచ్చిన దైవాలం అంట. అదే సత్యం అంట. అది ఇక్కడ చెప్పారనమాట. ఇంకా సెకండ్ది కొన్ని వాక్యాలు చెప్పారు, కొన్ని సత్యాలు. వాటిలో ఫస్ట్ది, సెకండ్ది. దైవత్వము అన్నది మనకు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటున్నది, మరి అది ఎప్పటికీ
మనకు ప్రతికూలంగా లేదు. అలా ఉంటే అది దైవత్వమే కాదు. ఇంకా దైవత్వం అనేది ఎప్పుడు మనకు అనుకూలంగానే ఉంటదంట. ఆ దైవత్వం వల్ల మనకి ఎలాంటి ప్రతికూలతలు రావంట. మనం దైవత్వంలో ఉంటే గనక దైవత్వం వల్ల ఎప్పుడు అనుకూలమే ఉంటుందంట. పాజిటివ్ రేసే ఉంటది కానీ ప్రతికూలత అనేది దైవత్వం వల్ల రానే రావు. ఒకవేళ దైవత్వం నుంచి మనకి ప్రతికూలతలు వస్తున్నాయి అని అనుకుంటే అది అసలు దైవత్వమే కాదంట. అది చెప్పా అనమాట. ఈ దేవుడి వల్ల నాకు ఇట్లా జరిగింది. అరే నేను అంటే మనం అనుకుంటా ఉంటాం కదా! ఒక్కొక్కసారి నేను ఇలా మొక్కున్నాను. నేను తిరుపతి వెళ్దాం అనుకున్నాను. ఈ ఎంతో కానుక పెడదాం అనుకున్నాను. నేను వెళ్ళలేకపోయాను. లేకపోతే నేను ఎళ్ళినా గాని నేను ఆయనకి ఇవ్వాల్సిన కానుక నేను ఇద్దాం అనుకున్నాను. కానీ ఆ కానుక నేను ఇవ్వలేకపోయాను. అందుకే ఆ దేవుడి వల్లే నాకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి. నేను ఆ దేవుడి కోసం చేయలేదు కాబట్టి నాకు ఈ కష్టాలొచ్చినాయి. ఆ దైవత్వం వల్లే నాకొచ్చినాయి. ఒకటి అనుకున్నాక చేయకపోతే వచ్చేస్తాయి. ఆయన ఊరుకోడు. ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆయనకి నేను మాటిచ్చాను. నేను ఆ పని చేయలేదు కదా! అందుకే ఆ దేవుడే నన్ను శిక్షించాడు అని అనుకుంటా ఉంటాం కదా మనం ఒక్కొక్కసారి. అసలు ఎప్పుడు కూడా దైవత్వం వల్ల మనకి అనేవే రావు అని చెప్తున్నాడు. దైవత్వం వల్ల ప్రతికూలతలు వచ్చే లెక్కయితే అది అసలు దైవత్వమే కాదు అని చెప్పా అనమాట. ఇంకొకటి. తర్వాత మూడో మాట ఏమని చెప్తున్నా అంటే, మనము ఏది అడిగితే అది ఇవ్వటానికి దైవత్వము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. మరి మనము మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా, సంజ్ఞల ద్వారా మనము నిరంతరము దైవత్వంతో సంభాషణలు జరుపుతున్నాము. నిజానికి దైవత్వం అంట మనం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండుద్దనమాట. మనం ఏది అడిగితే అది ఇవ్వటానికి ఎప్పుడు కూడా దైవత్వం సిద్ధంగానే ఉంటదంట. కానీ ఎలా ఏ విధంగా సిద్ధంగా ఉంటదని మన మాటల ద్వారా అడిగినా, ఆలోచనల ద్వారా అడిగినా, భావాల ద్వారా రకరకాల భావాలు ప్రేమ అలా ఎమోషన్‌లో ఉంటాం కదా! ఆ ఎమోషన్స్ భావాల ద్వారా అడిగినా, సైగల ద్వారా ఆ లోపల ఒక భావంతో రకరకాల స స కొంతమందికి ఏమన్నా మాటలవి రాకపోయినా ఇలా సైకిల్ ద్వారా మాటలొచ్చినా గానీ ఇప్పుడు దూరంగా ఉన్నా అనుకోండి, ఇది చెయ్యి అని ఇట్లా సైకిల్‌తో మనం చేస్తా ఉంటాం కదా! సైకిల్ సంజ్ఞలు కూడా చేస్తా ఉంటారు కదా! అలా ఏటి ద్వారా అడిగినా సరే నువ్వు ఎలా అయినా అడుగు. ఎలా అడిగినా సరే దైవత్వం అనేది ఎప్పుడూ మనకి ఇవ్వటానికి సిద్ధంగానే ఉంటదనమాట. దైవత్వంతో మనం సంభాషణలు కూడా జరుపుతూనే ఉంటామంట. కానీ మనకు తెలీదు. మనం అవేర్‌నెస్‌లో ఉండవు. నా వల్ల ఏమీ కాదులే, నా వల్ల ఏం చచ్చేద్దులే. ఇప్పుడు ఈ క్లాస్ ఉందనుకోండి, ఈ క్లాస్ చెప్పడం నా వల్ల కాదు. లేకపోతే అది నాకు రాదు, సావదు. ఏదో ఆ ఫోన్ వాడుతూ నాకు రాదు. లేకపోతే ఈ ల్యాప్‌టాప్ అట్లా అనుకుంటూ ఉంటాం. అంటే నెగెటివ్‌ని మనకు తెలియకుండా అవేర్‌నెస్ లేకుండా మనమే అనేసుకుంటా ఉంటాం. నెగెటివ్ కూడా ఆలోచనలు కూడా వచ్చేస్తాయి. ఎవరికన్నా ఏమన్నా బాగోలేదనుకో పక్కన క్యాన్సర్ అలా వచ్చిందనుకోండి, అమ్మో! మనకు కూడా వచ్చుద్దేమో. అట్లా అనమాట. అంటే మన భావనలవన్నీ అలా తెలియకుండానే నెగెటివ్ అనేసుకుంటా ఉంటాం. నిజానికి మనం మనసా, వాచా, కర్మణ ఏకాగ్రతతో మనం ఏదైనా సరే నాకిది కావాలి అని స్ట్రాంగ్‌గా అనుకోని అంటే గనక అది దైవత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటదంట. నువ్వు ఎలా అయినా అడుగు. ఏకాగ్రతతో, శ్రద్ధతో నువ్వు ఆయన్ని అడిగితే ఎప్పుడు కూడా దైవత్వం నీకు ఏదైనా సరే ఇవ్వటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటది అని చెప్తున్నాను. థర్డ్ పాయింట్ తర్వాత ఫోర్త్ పాయింట్. ఏది ఏమైనా యద్భావం తద్భవతి. మనం దైవత్వంతో సంభాషణలు జరిపేటప్పుడు అవి మాటలైనా, ఆలోచనలైనా, భావాలైనా, సంజ్ఞలైనా భావనే ప్రధానం. మనం ఏది చేసినా సరే యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే అది వస్తదంటా ఉన్నారు కదా! ఏది చేసినా సరే ఇక్కడ మనం మాటలు మాట్లాడినా, ఆలోచనలు చేసినా, భావాలైనా సంజ్ఞల ద్వారా చెప్పినా గానీ లోపలున్న భావనే ప్రధానం. ఇందాక చెప్పాం గదా! మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం సంజ్ఞలు చేస్తున్నాం అది కాదు భావన. ఏ భావనతో మనం ఉన్నామో అదే ప్రధానం అని చెప్తున్నాడు. లోపలేమో భయపడిపోతూ అమ్మో అమ్మో ఇప్పుడు ఇందాక అన్నాను కదా పక్కన క్యాన్సర్ వస్తే నాకు అమ్మో నాకు పక్కన లోపలికి అమ్మో నాకు వస్తేమో అనుకుంటా లోపల భయపడుతూ పైకేమో దేవుడా నాకు ఇది రాకూడదు, దేవుడా నాకు ఇది రాకూడదు అని అంటే లోపల భావం ఒకటి పైకి ఒకటి అనుకుంటా ఉంటాం కదా. అలా కాకుండా మనం ఏ రకంగా అడిగినా కానీ మన లోపల ఉన్న భావనే ముఖ్యమని చెప్తున్నాను అనమాట. భావనతో ఇది మ్యాచ్ అవ్వాలి. ఇంకా ఇంకొక పాయింట్ ఏమని చెప్తున్నా అంటే అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన నెగటివ్ శక్తి కలిగి ఉన్న భావన భయం అంట. అన్నిటికంటా కూడా అత్యంత శక్తివంతమైన నెగటివ్ ఎనర్జీ అన్నిటికంట అత్యంత శక్తివంతమైన నెగటివ్ ఎనర్జీ అంట భయం. అది అన్నిటికంట పెద్ద నెగటివ్ ఎనర్జీ అంట ఈ భయం అనేది. మరి ఈ భయంలోంచే అన్ని నెగటివ్ భావాలు పుట్టుకొస్తున్నాయి.
ఇందాక అదే కదా, ఎందుకు వాళ్ళకొస్తే నీకు వచ్చిందని ఎందుకు అనుకున్నావు నువ్వు? భయం వల్లే కదా. ఆహా, అదే చెప్తున్నా అనమాట ఇక్కడ. అన్నిటికంటే పెద్ద శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ, మెయిన్ నెగిటివ్ ఎనర్జీ భయం. ఈ భయం నుంచే అన్ని నెగిటివ్ భావాలు స్టార్ట్ అవుతాయి అంట. ఇంకా ఇంకో తర్వాత పాయింట్ ఏమని చెప్తున్నా అంటే, ఈనాడు మానవుడి హృదయాంతరాలలో భయం పాతుకుపోయింది. అందుకే మానవుడి జీవితం భయభ్రాంతులతో అస్వస్థమై అతలాకుతలమై అంధకార బంధురమైపోయింది అని చెప్తున్నాడు. ఇప్పుడు మానవుడు హృదయం లోపలంతా, మానవుడు హృదయం అంతా కూడా భయంతో పాతుకుపోయింది అనమాట. ఎక్కువ భయమే. అసలు ఈ నెగిటివ్ భావావేశాలకి మెయిన్ కారణం భయమే. మానవుడు హృదయాలన్నీ ఈ రోజుల్లో ఈ భయంతోనే పాతుకుపోవటం మూలంగా ఆ మానవుడు జీవితం అంతా కూడా భయభ్రాంతులతో అస్తవ్యస్తంగా అతలాకుతలమై అలా అంధకార బంధరమై అని జీవించేస్తూ ఉన్నా అనమాట. ఈ భయం వల్లే, మెయిన్ కారణం ఈ భయమే. భయం వల్లే అన్ని నెగిటివ్ భావావేశాలు కూడా వస్తాయి. అన్నిటికంటే శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ కూడా భయమే. ఇంకా తర్వాత పాయింట్ ఏమని చెప్తున్నా అంటే, అత్యంత శక్తివంతమైన పాజిటివ్ శక్తి గల భావం ప్రేమ. ఇందాక దాంట్లో ఏమని చెప్పాడు? అత్యంత శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ ఏదంటే భయం. మరి అత్యంత భావన అంటే ప్రేమ కూడా భావనేగా, అది కూడా భావనే కదా. అన్నిటికన్నా అత్యంత శక్తివంతమైన పాజిటివ్ శక్తి గల భావన ప్రేమ. నెగిటివ్ శక్తి ఏమో అన్నిటికంటే నెగిటివ్ శక్తి ఏమో భయం అయితే, ప్రేమ పాజిటివ్ ఏమో అత్యంత శక్తివంతమైన పాజిటివ్ శక్తి ఏమో ప్రేమ అనమాట. ప్రేమకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. మానవ హృదయంలోంచి వెలువడే అత్యంత శక్తివంతమైన భావనే ఈ ప్రేమ. అందుకే మనలో ప్రేమ, ప్రేమ అంటే ఒకళ్ళ మీద ప్రేమ ఉండి ఒకళ్ళ మీద ద్వేషం కాదు. వీళ్ళు నా భర్త లేకపోతే నా పిల్లలు కాబట్టి వీళ్ళ మీద ప్రేమ ఉండటం, తర్వాత వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ద్వేషం ఉండటం, లేకపోతే వాళ్ళు ఏదో అన్నారని ద్వేషం ఉండటం, అలా కాదు. వాళ్ళ మీద పెద్ద ప్రేమ లేకపోవటం, అలా కాదు. ఇక్కడ ఏంటంటే అలాగని చెప్పి అందరినీ ఒకే రకంగా చూడమని కాదు. మనం లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, అందరి మీద ఒకే రకమైన ప్రేమ అని చెప్పేసామనుకోండి, అందరి మీద ఒకే రకమైన ప్రేమ మన భావనలో ఉంటుంది. కానీ మన బాధ్యత ఏంటి? ఇక్కడ బాధ్యతను వదిలేయకూడదు. బాధ్యత ఏంటి? మన పిల్లల్ని మనం మంచిగా భవిష్యత్తులో చూసుకుంటూ వీలైతే ఇతరులకు సహాయం చేయటం. అంతేగాని అందరి మీద ఒకే రకమైన ప్రేమ ఉండాలి చెప్పి ఇక్కడ మన పిల్లలకు ఫీజు ఏమన్నా కట్టాలనుకోండి, ఇతనికి ఒక 10 రోజుల్లో ఫీజు కట్టాలి, అంతలో పక్కన ఎవరికైనా అతనికి వెంటనే ఫీజు అర్జెంట్ కట్టాలి అనుకోండి, దీన్ని వదిలిపడేసేసి అందరి మీద ఒకటే ప్రేమ ఉండాలి కదా అని చెప్పేసేసి ఇతనికి కట్టాల్సిన ఫీజుని తీసుకెళ్ళి అతనికి ఇచ్చేయమని కాదు. నీకు ఇవ్వగలిగినంత, నీ శక్తి వంచన లేకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా ఇవ్వాలి, సేవ చేయాలి. అలాగని తనకమాలింది చేయకూడదు. నీ బాధ్యతను వదిలేసి చేయకూడదు. అతని మీద నీకు అనంతమైన ప్రేమ ఉంది. ఇతను ఎక్కువ అతను తక్కువ, అంత అంత ఒకటే, ఎక్కువ తక్కువ కాదు ఇక్కడ. కాకపోతే నీ బాధ్యతను ఇక్కడ గుర్తుంచుకోవాలి. నీ బాధ్యత ఖచ్చితంగా ఇతనికి నీ కొడుకు కాబట్టి నిన్ను నమ్మి ఆ పరమాత్మ నీకు బిడ్డనిచ్చాడు. నువ్వు ఇతన్ని సక్రమంగా పెంచాలి, ఇతను కూడా యూనివర్స్లో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలి అని. తీర్చిదిద్దాలి అంటే కొన్ని చేయాలి కదా, డబ్బుతో కూడా అవసరం ఉంటుంది కదా. అంటే అనంతమైన ప్రేమ, అందరి మీద ఒకటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా నీ బాధ్యతను మర్చిపోకూడదు. నీ బాధ్యతను బట్టి నువ్వు ఇతనికే కట్టాలి, కానీ అతనికి కట్టొద్దు అని కాదు. నీ దగ్గర శక్తి ఉంటే కట్టు. ఇతన్ని తనకమాలిన ధర్మం అనమాట. కుటుంబాన్ని బాధ్యతలు వదిలిపడేసేసి చేసేయకూడదు అనమాట. ఇక్కడ బాధ్యతలు కూడా గుర్తుంచుకోవాలి. అలాగని నీకేం డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు బిచ్చగాడినైనా నువ్వు ఒకే రకంగా చూస్తావు, కుక్కనైనా ఒకే రకంగా చూడాలి, లేకపోతే వస్తువులు చూసినా కానీ మట్టి గడ్డనైనా ఒకే రకంగా చూడాలి, బంగారాన్నైనా ఒకే రకమైన ప్రేమ. అన్నిటి మీద నీకు ఉన్నది నీ భావనలో ఒకే రకమైన ప్రేమ. కానీ దేనికి ఎక్కడ ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత విలువ ఇవ్వాలి, ఆ విలువను తగ్గించుకుంటూ చూడాలి. ఇప్పుడు మట్టి ఉందనుకోండి, మట్టిని మనం విలువ ఇవ్వాలి. అలాగని చెప్పి మట్టి మొత్తాన్ని బీరువాలో పెట్టలేం కదా. బంగారం ఉందనుకోండి, బంగారానికి మనం ఇవ్వాలి. మట్టేగా ఆఫ్టర్ ఆల్ అని చూడకూడదు. బంగారం అమ్మో గొప్ప అని కాదు. నీకు మట్టి చాలా అవసరమే. మట్టి లేకపోతే నువ్వు బతికేదే దాని మీద, నీకు ఫుడ్ వచ్చేది కూడా మట్టి మీద. అలాగని చెప్పి అమ్మో ఈ భూమాత అని చెప్పి దాన్ని ఆ మట్టినంతా తెచ్చి బీరువాల్లో పెట్టగలమా? అంటే ఆ విలువ, ఆ గౌరవం, ఆ ప్రేమ ఇవ్వాలి అంతే. ఈ బంగారమైనా మట్టి అయినా ఒకటే, అంతే ఒకటే అని అన్నిటి మీద ఒకే రకమైన ప్రేమ చూస్తే దీన్ని నేను అంత విలువైన మట్టినే నేను నాకు ఎన్నో ఇచ్చే మట్టినే బయట ఉంచుతున్నా, బీరువాల్లో పెట్టుకోలేకపోతున్నా, బంగారాన్ని నేను ఎందుకు బీరువాల్లో పెడతామని చెప్పి దాన్ని అవతల పారేయకూడదు. అంటే వాటి పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్ళాలి.
అలాగని తక్కువగా చూడకూడదు అని అర్థం. అన్నిటి మీద ఒకే రకమైన ప్రేమ అంటే. ఇంకా బిచ్చగాడు అనుకోండి, బిచ్చగాడిని కూడా ఆఫ్టర్ ఆల్ ఈడు బిచ్చగాడు అన్నట్టు కాకుండా అతని మీద అమితమైన ప్రేమ ఉండాలి. నీకేమన్నా ఇవ్వగలిగినంత ఇస్తూ ఉండాలి. అలా ఒకటే ప్రేమ అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేసి భోజనం పెట్టలేం కదా. దొంగ మీద కూడా నీకు ద్వేషం ఉండకూడదు. ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు దొంగలుగా బతికినోడమే, మనకి తెలియదు. మనం ఎన్నెన్నో జన్మల్లో ఎట్ట బతికామో మనకేం తెలుసు, తెలియదు కదా. దొంగ అంటే వాడిని ద్వేషించకూడదు. ప్రేమ అనేది అందరి మీద ఒకే రకమైన ప్రేమ ఉండాలి. అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా, ఆ సందర్భానికి అనుగుణంగా, ఆ బాధ్యతలకు అటన్నిటికంటే విచక్షణ జ్ఞానంతో ప్రేమ అనేది ఒకటే. ఆ ప్రేమ విచక్షణ జ్ఞానంతో కూడి ఉండాలన్నమాట. దొంగ అని చెప్పేసి అరే పాపం వీడికి ఏమీ లేక దొంగ అని చెప్పి ఇంట్లో పెట్టుకోలేం కదా తెచ్చేసేసి. ద్వేషం అనేది ఉండకూడదు. అంటే అనంతమైన ప్రేమ అనమాట. అందరి మీద ఒకే రకమైన ప్రేమ చూపించాలి. అత్యంత శక్తివంతమైన భావన అంటే ఈ ప్రేమ అనేది. అసలు మనం అలాంటి భావనని మనం పెంచుకున్నాము అంటే అంతా మంచిగా జరుగుద్దని చెప్తున్నాడు. అత్యంత శక్తివంతమైనది ఈ ప్రేమ అనేది. ఈ పాజిటివ్ భావనలో అత్యంత శక్తివంతమైనది ప్రేమ ప్రేమ ప్రేమ. అర్థమవుతుందా మాస్టర్స్ నేను చెప్పేది? వింటున్నారా? ఎవరు ఏం మాట్లాడలేదు మరి. ఓకే, తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. తర్వాత ప్రేమ. థ్యాంక్ యూ మేడం. ప్రేమ శక్తివంతమైనది. దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి. మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి. భయం అనేది అత్యంత శక్తివంతమైన నెగిటివ్ ఎనర్జీ కాబట్టి దాన్ని మన దరిదాపుల్లోకి రానివ్వకూడదు. ఆ ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. అందరి మీద ఒకే రకమైన ప్రేమ అనమాట. దాన్ని అర్థం చేసుకున్నారు కదా, విచక్షణ జ్ఞానంతో కూడి ఉండాలన్నమాట. అందరి మీద ఒకటే అన్నారు కదా అని అట్లా కాదు, విచక్షణ జ్ఞానంతో ఉండాలన్నమాట. ఎవరిని చులకనగా చూడకూడదు అని అర్థం ఇక్కడ. ఇంకా తర్వాత పాయింట్ ఏమని చెప్పారంటే ప్రేమ అన్నింటినీ స్వస్థత చేయగలదు. ప్రేమకు మించిన ఔషధం లేదు. అన్ని శారీరక సమస్యలను, మానసిక సమస్యలను, ఆధ్యాత్మికపరమైన సమస్యలను పరిష్కరించగలిగిన శక్తి ప్రేమకు తప్ప మరిక దేనికి లేదు. ప్రేమ శక్తి అన్ని మానసిక జాడ్యాలను, అన్ని సంబంధ బాంధవ్యాలను, అన్ని ఆర్థిక సమస్యలను, ఓటమికి సంబంధించిన అన్ని సమస్యలను నయం చేయగలదు. చూసారా మాస్టర్స్, ప్రేమ ఎంత శక్తివంతమైనదో. ప్రేమకు మించినదే లేదని చెప్తున్నా అనమాట. ఔషధం, ప్రేమకు మించిన ఔషధం లేనే లేదని చెప్తున్నాడు. అన్ని శారీరక సమస్యలకు అంతే కదా. ప్రేమ లేకోకుండా ఇప్పుడు మనం ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, వాళ్ళతో పగతో రగిలిపోతూ, మెయిన్ ఈ పగ ప్రతీకారం వీటి వల్లే మనలో ఒక రకమైన ఈ అన్ని రోగాలు, టెన్షన్స్, ఈ టెన్షన్ వల్ల పనికి మాలిన రోగాలు ఇవన్నీ వస్తాయి కదా. వాళ్ళ మీద వాళ్ళు తిట్టినా సరే, ఓ కాలిందా, నేను ఎప్పుడో నిన్ను అంతకంటే ఎక్కువ తిట్టుంటాలే, అందుకే నీకు ఎప్పుడో కాల్చి ఉంటా నిన్ను బాగా, అది ఇప్పుడు నా మీద నువ్వు చూపిస్తున్నావు అనమాట అని అనుకోవాలి. అంటే వాళ్ళ మీద ప్రేమ అనేది ఉండాలన్నమాట. ద్వేషం, ప్రతీకారం, పగ అలాంటివి పెంచుకున్నామా అదే శారీరక సమస్యలకు మూలం. అందుకనే ఇది శారీరక సమస్యలను నయం చేసేది. మనం సర్లే కానీ మనం విచక్షణ జ్ఞానంతో అలాగని పద్దాక ఇందాక చెప్పాను కదా, పద్దాక వాళ్ళు తిడుతున్నా కానీ అలాగే పడుండమని కాదు. మన భావన ఎలా ఉండాలి, ఆపాలి కాబట్టి అంటాము అంతే. కానీ వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది మనకి. వాళ్ళ మీద ఎటువంటి పగ, ప్రతీకారం, ద్వేషం అలా ఉండవు. వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఎంతన్నా ఏమన్నా బాధిస్తున్నా సైలెంట్గా ఉండవు. సందర్భాన్ని బట్టి విచక్షణ జ్ఞానంతో మన భావనలో ఎటువంటి ద్వేషము అది లేకుండా మన భావనలో వాళ్ళ మీద ప్రేమే ఉంటుంది. పైకి నటించాలన్నమాట. నువ్వు అలా తిడతావేంటి, అలా తీస్తే తాట తీస్తావు, ఇంకోసారి అలా చేసావంటే అలా నటిస్తాం. కానీ లోపల వాళ్ళ మీద కూడా ప్రేమే. అలా అలా శారీరక సమస్యలు, ప్రేమ లేదనుకోండి, పగ ప్రతీకారం పెంచుకుంటే ఎక్కువైపోయింది కదా. శారీరక సమస్యలు కూడా రావడానికి మెయిన్ కారణం అదే కదా. అందుకని ఈ ప్రేమ అనేది శారీరక సమస్యలను, మానసిక సమస్యలను, మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలం అనమాట. వాళ్ళ ఎవరి మీద కూడా మనకి ఎటువంటి పగ ప్రతీకారాలు లేకపోతే మానసికంగా మీద కూడా ప్రశాంతంగా ఉండగలం. మానసిక సమస్యలను, ఆధ్యాత్మికపరమైన సమస్యలను కూడా పరిష్కరించగల శక్తి ప్రేమకు తప్ప మరిక దేనికి లేదు అని చెప్తున్నాడు. ఆధ్యాత్మికపరమైన అనుకోండి, మనం ఇప్పుడు ధ్యానం చేయాలి, ధ్యానం చేద్దామని కూర్చుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ మీద ఏమన్నా కోపము, ద్వేషం అయినా ఉన్నాయి అనుకో, అదే గుర్తు వస్తుంది మనకి. ఎంత ట్రై చేసినా ధ్యానం చేయలేము. అదే వాళ్ళ మీద ఏమీ లేదు, చక్కగా మనం ప్రేమతత్వంలో ఉన్నాం అనుకోండి, ఆధ్యాత్మికంగా కూడా కూర్చున్నప్పుడు ధ్యానం కూడా పర్ఫెక్ట్గానే కుదురుతూ ఉంటుంది. అలా అన్నిటికీ కూడా
అన్ని సమస్యలను కూడా ఆ, పరిష్కరించగల శక్తి ప్రేమకు తప్ప మరిక దేనికి లేదంట. ప్రేమ శక్తి అన్ని మానసిక జాడ్యాలను, అన్ని బాంధవ్యాలను కూడా, సంబంధ బాంధవ్యాలు కూడా అంతే కదా. మనం కోపంతో ఒక్కోసారి వాళ్ళ మీద అరిచేస్తే వాళ్ళకి కూడా కోపం వస్తుంది. మనం ఓర్పుగా ప్రశాంతంగా శాంతంగా అలా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు సంబంధ బాంధవ్యాలు కూడా వాళ్ళతో మనకి బాగుంటాయి కదా. వాళ్ళ మీద ఇప్పుడు లోపల ద్వేషం పగ ఉండి మనం నటించలేము, చెప్తున్నాం కదా. భావన లోపల ఏది ఉంటే బయటికి అది ప్రకటితం అయిపోయింది. మనం ఎంతోసేపు నటించలేము. మన లోపల ఉన్న భావన బయటికి ఆటోమేటిక్గా ప్రకటితం అయిపోయింది. ఇప్పుడు మన లోపల భావన ప్రేమ అనేది ఉంచుకుంటా ఉన్నాం అనుకోండి, మనం మాట్లాడే తీరు అది కూడా మంచిగా ఉంటుంది, మన సంబంధ బాంధవ్యాలు కూడా బాగుంటాయి. అలా అనమాట. సంబంధ బాంధవ్యాలను, మానసిక జాడ్యాలను, అన్ని ఆర్థిక సమస్యలను, ఓటమికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా నయం చేస్తున్నాం. ఆర్థిక సమస్యలు అనుకోండి, ఇప్పుడు ఏదైనా మనకి ఎవరన్నా డబ్బులు ఇవ్వాలనుకోండి, వాళ్ళని కూడా మనం అట్టివ్వాలి ఇట్టివ్వాలి ఓ తిట్టేసి అరిచేసి కరిచేసి అంత అవసరం లేదు. మనం విచక్షణ జ్ఞానంతో అలాగని మనం వదిలేసేయమని కాదు, వాళ్ళతో కూడా కొంచెం మంచిగా మాట్లాడి సర్లే పాపం అని వాళ్ళకి అనిపించి ఇచ్చేటట్టు అనమాట. సర్లే వీడి ఇంత ఇబ్బందుల్లో పడ్డాడా, సర్లే నాకు అవకాశం ఉందిగా వీడికి ఇవ్వాల్సింది ఇద్దాంలే అని అనిపిస్తుంది వాడికి. అలాగే తిట్టాను, వీడు నన్ను ఇంత తిట్టాడు, వీడికి అసలు నేను ఎందుకు ఇవ్వాలి అన్న మైండ్ సెట్ వాళ్ళకి రావచ్చు కదా. అంటే ఆర్థిక సమస్యలు కూడా ఇంకా చాలా చాలా రకాలు, నేను ఊరికే కొంచెమే చెప్తున్నాను. ఆర్థిక సమస్యల విషయంలో కూడా మనం మాట్లాడే తీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం ప్రేమ అనేది లోపల ఉంటేనే మన ప్రకటితమయ్యేది కూడా మంచిగా ఉంటుంది. ప్రేమ లేదనుకోండి, మనం ఎలా ప్రకటితం అవుద్ది, మన భావాలైనా మాటలైనా ఏదైనా సరే కోపంతో చిరాకుతో ఒక రకంగా అలా చేస్తూ ఉంటాం అనుకోండి. అలాంటప్పుడు ఆర్థిక సమస్యలు కూడా ఇబ్బంది పడవచ్చు. షాపులకి వెళ్ళినా అలా చాలా సందర్భాల్లో కూడా అలా. ఇంకా ఓటమును కూడా ఇది సంబంధించిన అన్ని సమస్యలను కూడా ఇది నయం చేసేయగలదు అనమాట. మన 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 ఎమోషన్స్ అవి మనం పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం ఏ పని అయినా సరే పర్ఫెక్ట్గా చేయగలము. ఇప్పుడు మన భావాలు సరిగ్గా లేవు అనుకోండి, మనం ఆ పని సరిగ్గా చేయలేము. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఓటమే కదా వచ్చేది. అంటే మనం విజయం సాధించాలన్నా కూడా, అంటే ఓటమికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా ఈ ప్రేమ అనేది నయం చేయగలదు. అందుకే ఇది చాలా చాలా శక్తివంతమైంది అని చెప్తున్నాను అనమాట. ఇంకా తర్వాత పాయింట్, నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అనున్నది మనల్ని మనం ప్రేమించుకోవటంతో ప్రారంభమవుతుంది. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకున్న నాడు మనకు జీవితం అన్ని కోణాల్లోనూ అనుకూలిస్తుంది. ముందు ప్రేమ ఎవరి మీద ఉండాలంటే మాస్టర్స్, మన మీద మనకి. నేను పొట్టిగా ఉన్నాను, చిచి నేను నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, లేకపోతే నాకు అసలు ఏమీ చేత కాదు అని అట్లా అనమాట. అంటే మన మీదే మనకి ప్రేమ లేకోకుండా ఇలా ఉంటే ఇంక ఇతరుల మీద ఏం చూపిస్తాం. అందుకే ముందు ప్రేమ అనేది ఉండాల్సింది నీ మీద నీకు, నా మీద నాకు. అంటే మన మీద నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అన్నది మనల్ని మనం ప్రేమించుకోవటంతోనే ప్రారంభం అవుతుంది. అసలు మనల్ని మనం ప్రేమించుకోకుండా ప్రేమ అనేది ప్రారంభం అవుదంట. నిజంగా స్వచ్ఛమైన ప్రేమ అనేది ముందు మనల్ని మనం ప్రేమించుకోవటం అలవాటు చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా అందరినీ కూడా ప్రేమించడం మొదలు పెడతాం. మనల్ని అసహించుకుంటూ నేను ఇలా ఉన్నా చిచ్చి నాదంతా నష్టజాతకం, లేకపోతే ఎప్పుడు రోగులే అనుకుంటా మనల్ని మనమే, లేకపోతే నల్లగా ఉన్నా పొట్టి అలా మనల్ని మనం అసహించుకునేవాళ్ళం ఉంటే కనుక అసలు ఆ ప్రేమ అనేది మనం ఎవరి మీద చూపించలేము. అసలు ప్రేమ భావన అనేదే ఉండదు, పోయిద్ది. ముందు స్వచ్ఛమైన ప్రేమ అంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం, నన్ను నేను మీరు అని చెప్తున్నా అనమాట. అప్పుడే ప్రేమ స్టార్ట్ అవుద్ది. అప్పుడే అందరిని మీద కూడా ప్రేమని చూపించగలవు. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ఎలా ఉన్నా సరే, మనలో లోపాలు ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలి. సంపూర్ణంగా ప్రేమించుకున్న వాడు మనకు జీవితంలో అన్ని కోణాల్లోనూ అనుకూలిస్తాయి. ఎప్పుడైతే ఎవరిని వాడు ప్రేమించుకోవటం మొదలుపెట్టాడో ఆటోమేటిక్గా జీవితంలో అన్ని కోణాలు తనకి అనుకూలిస్తాయి అన్నమాట. అష్టావక్రుడు కూడా అంతే కదా. అష్టవంకర్లు ఉన్నాయని ముందు తనని తను ద్వేషించుకుంటున్నాడు, ప్రేమించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఎవరన్నా అష్టవక్రుడిని చూసి ఎవరన్నా నవ్వితే వెంటనే వాళ్ళకి శాపం పెట్టేసేవాడు అనమాట. అందుకే అది అడ్డం అతనికి మోక్షం రాకుండా ఉండటానికి. ఎందుకంటే ముందు తనని తను ప్రేమించుకోవట్లే, వాళ్ళు తినని చూసి ఎందుకు నవ్వుతున్నారు అనుకుంటున్నాడు, ఇన్ని అష్టవంకర్లు ఉన్నాయి అని. అయ్యా అప్పుడు చెప్పారు కదా, కృష్ణుడు చెప్పాడు కదా ఎందుకు నవ్వుతుంది అని అడగమంటే, రాధాదేవుని కూడా అడిగితే ఇన్ని అష్టవంకర్లు ఉన్నా ఇలాంటి అతను ఇంత గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అయ్యాడా అని ఆనందంతో వచ్చిన ఒక ఆ చిరునవ్వు లాంటిది అనమాట. అది చెప్పాను అనమాట. అంటే అది పోగొట్టుకున్నాడు ముందు తనని తను. అష్టావక్రుడు అంత గొప్పవాడే,
తను ప్రేమించుకోవటం తెలుసుకోలేకపోయాడు చూడండి మాస్టర్స్. అంటే మనం అనుకుంటాం నన్ను నేను ఎందుకు ప్రేమించుకోను అనుకుంటాం, తెలియదు మనకి. మనల్ని మనం కొన్ని ఏమన్నా లోపాలు ఉంటే ప్రేమించుకోలేం, మర్చిపోతాం. అరే నేను ఇలా ఉన్నాను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్న విషయాన్ని ఎప్పుడు మన మైండ్లో ఫిట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇతరులకు కూడా ప్రేమ అందించగలం, ఇతరులను కూడా ప్రేమించగలం. అందుకే అది చెప్తున్నాను అనమాట. ముందు అప్పుడు అన్ని కోణాల్లో కూడా మనకి చక్కగా అనుకూలిస్తాయి అంట, ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉన్నామో. ఆ తర్వాత పాయింట్, మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవాలంటే మనల్ని మనము సంపూర్ణంగా క్షమించుకోవాలి. మరి తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించేయాలి. ముందు మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలి అంటే ముందు మనల్ని మనం క్షమించుకోవాలంట. మనల్ని మనం క్షమించుకుంటే మనం ఒక్కోసారి ఏదైనా తప్పులు చేస్తాము, చి నా బతుకు ఏంటి, అసలు ఈ బతుకు ఎందుకు, ఈ బతుకు అసలు ఇలా చేసా అలా చేసా, అసలు నాకు బుద్ధి లేదు జ్ఞానం లేదు, అలా తిట్టుకుంటూ ఉంటాను చూడండి. ఒక్కొక్కసారి తెలుసు కూడా, ఒక్కోసారి నిజమే చేస్తాం తప్పులు, పర్లేదు సర్లేరా చేసావు కదా అయిపోయింది కదా, ఇంకోసారి అలాంటి తప్పులు చేయకోకుండా ఉండు, అవేర్నెస్తో ఉండు, జాగ్రత్తగా ఉండు, ఏం పర్లేదురా, ఓకేరా ఓకే అని. అంటే నన్ను నేను ప్రేమించుకోవాలి. ఎప్పుడు ప్రేమించుకోవాలంటే ముందు నన్ను నేను క్షమించుకోవాలంట. ప్రతి మనిషి అసలు తప్పు చేయని వాడే ఉండడు మాస్టర్స్. కాకపోతే చేసిన తప్పులే మళ్ళా చేయకూడదు. మళ్ళీ ఎన్నిసార్లు అయినా మళ్ళీ చేసిందే చేస్తారు ఆ తప్పులు. అనుకోకుండా ఒకసారి జరుగుతాయి తప్పులు. నేను అట్ట చేశానా ఇట్ట చేశారా, నేను ఇంత పనికి మారిందాన్ని, నేను అలాగా నేను ఇలాగా అనుకుంటూ అనుకోకూడదు. నన్ను నేను క్షమించుకోవాలి ముందు. నన్ను నేను ప్రేమించుకోవాలంటే ముందు నన్ను నేను క్షమించుకోవాలి అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. అప్పుడే సంపూర్ణంగా క్షమించేసేయాలి. అప్పుడు తక్కిన వారందరినీ కూడా ముందు నన్ను నేను క్షమించుకోవటం, తర్వాత తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించేసేయాలి. ఎవరి వల్లైనా మనకి ఇబ్బంది కలుగుద్ది, ఖచ్చితంగా కాకుండా ఏమి ఉండదు కదా. అప్పుడు నన్ను నేను ఎప్పుడైతే క్షమించుకోవటం అనేది అలవాటు చేసుకున్నానో ఆ తర్వాత ఇతరులను కూడా క్షమించడం అనేది ఇక్కడ నుంచి అలా డెవలప్ అవ్వాలన్నమాట. నన్ను నేను క్షమించుకోవటమే నేర్చుకోకుండా ఇతరులను నేనేం క్షమించగలను. అలా ఫస్ట్ నన్ను నేను క్షమించుకోవటం సంపూర్ణంగా క్షమించుకోవటం నేర్చుకుంటూ ఇతరులను కూడా సంపూర్ణంగా క్షమిస్తూ ఉండాలంట. ముందు నన్ను నేను ప్రేమించుకోవాలంటే ముందు నన్ను నేను క్షమించుకోవాలి అని చెప్తున్నాను అనమాట. లేకపోతే నా మీద ఏదో సమయంలో ప్రేమ పోయిద్ది నా మీద, అది చేసావు ఇది చేసావు అట్ట అంటాను ఇట్ట అంటాను అనుకుంటా. ఒక్కోసారి మనమైతే ఎన్ని దుష్కర్మలు చూసుకుంటామో కళల ద్వారా, ఒక్కోసారి ఎన్ని ఆ దుష్కర్మలు చూసుకున్నప్పుడు అనిపిస్తుంది అనమాట. ఆ రోజంతా ఒక రకమైన వేదన. అసలు ఎలా ఉంటుందంటే, అరే నేను ఇలా చేశానా, నేను ఇంత దారుణం చేశానా, పాపం వాడిని ఇలా చేశానా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒక రకమైన భావన వస్తుంది మనలో. అలాగని చెప్పి అప్పుడు మనం అసహించుకోకూడదు, మనల్ని మనం క్షమించుకోవాలి. అరే చేసావురా, ఇప్పుడు పరివర్తనలో ఉంటున్నావు కదా, ఇంకా మార్పు చెందాం, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని మనల్ని మనం చెప్పుకోవాలి, మనల్ని మనం క్షమించుకోవాలి. లేకపోతే ఒక్కోసారి ఆ దుష్కర్మలు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. ఒక రోజంతా కూడా 2 రోజులు అలా మనం క్షమించుకోలేకపోయాం, ఇంకా డిప్రెషన్లోకి వెళ్తాం. అందుకనే దుష్కర్మలు కూడా అందరికీ చూపిరు మాస్టర్స్. వాళ్ళని లేని వాళ్ళకి దుష్కర్మలు కూడా చూపిరు. దుష్కర్మలు ముందు వాళ్ళు చేసినవి చూపించాలంటే వాళ్ళని క్షమించుకోగల శక్తి వాళ్ళ దగ్గర ఉండాలి. దానికి ఒక స్టోరీ కూడా చెప్పారు కదా, సారే అనుకుంటా. ఒక ఆవిడ ఒక స్వామీజీ దగ్గర బాగా ప్రియ శిష్యురాలన్నమాట. ప్రియ శిష్యురాలైతే ఆ స్వామీజీని అడుగుద్దంట, నా పూర్వజన్మ చూపిరా స్వామీజీ, నా పూర్వజన్మ చూసుకోవాలంది అని ఎంతో అడుగుద్ది అనమాట. ఎంత అడిగినా వద్దమ్మా నువ్వు తట్టుకోలేవు, నీ పూర్వజన్మ ఏంటో అన్నది నువ్వు తెలుసుకుంటే నువ్వు తట్టుకోలేవు, నీ వల్ల కాదు వద్దమ్మా అని ఎంత చెప్పినా, స్వామి నాకు చూపిరా స్వామి, నాకు పూర్వజన్మ చూసుకోవాలని ఉందంటే, ఆ పూర్వజన్మలో ఆమె ఎవరంటే ఒక వేశ్య. ఇంకా ఆమెను క్షమించుకోలేకపోయింది. ఇక వేసి అన్న విషయం తనకి తెలిసిన దగ్గర నుంచి అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నేను ఇంత దుర్మార్గురాలనా, నేను ఒక వేసినా అసలు క్షమించుకోలేక ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్వామీజీనే మళ్ళీ ఆమె పూర్వజన్మ స్మృతుల్ని తీసేస్తా అనమాట. ఇక అది తట్టుకోలేకపోతుంది ఆవిడ, ఇక క్షమించుకోలేకపోయింది, ఇంత దుర్మార్గురాలనా నేను అని. అప్పుడు ఆ పూర్వజన్మ స్మృతుల్ని మళ్ళీ తీసేసినాక అప్పుడు తను నార్మల్ అయ్యింది. తనని తను క్షమించుకోగలిగిన వాళ్ళకే దుష్కర్మలు కూడా చూపిస్తారు మాస్టర్స్, లేకపోతే చూపిరు. ఎందుకంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నేను ఇంత దారుణంగా ఇన్ని చేశానా అని. ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళకపోయినా కానీ చూసుకున్నప్పుడు అనిపిస్తుంది, ఒక రోజు 2 రోజులు అరే అనిపిస్తుంది అనమాట. అయినా మనల్ని మనం క్షమించుకున్నప్పుడే దాని నుంచి మనం బయటికి రాగలము, లేకపోతే మనం దాని నుంచి బయటికి రాలేము, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకే మాస్టర్స్ కూడా కళలు రాకపోవడానికి ఒక కారణం కూడా వాళ్ళని క్షమించుకోగలిగే శక్తి లేని వాళ్ళకి కళలు ఇవ్వరు.
దుష్కర్మలు చూపించరు. చాలా కారణాల్లో ఇది కూడా ఒకటనమాట. ఎందుకు కళల్లో నాకు దుష్కర్మలు చూపించట్లేదు అనంటే. అది మాస్టర్స్ అంటే ముందు తనని తాను క్షమించుకోవటం అలవాటు చేసుకుంటూ నేర్చుకోవాలి సంపూర్ణంగా. అలా ఇతరులు కూడా సంపూర్ణంగా క్షమించడం నేర్చుకోవాలి. తర్వాత పాయింటు, మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే మొదట ఎవరిని క్షమించాలా అని మన హృదయాల్లో వెతుక్కోవాలి. ఎందుకంటే అన్ని అనారోగ్య సమస్యలు చిన్న గాయం నుండి పెద్ద ఎయిడ్స్ వరకు ఈ క్షమాతత్వం లేకపోవడం వలననే సోకుతున్నాయి అని చెప్తున్నాను అనమాట. అసలు మన శరీరంలో అసలు ఒక అనారోగ్యం వచ్చింది అంటే ఖచ్చితంగా మన హృదయంలో ఎవరినో క్షమించాలి అని అర్థం అంట. ఎవరో మనల్ని ఏమన్నా చేసినా కానీ మనం ఎవరికో ఏదో చేసుంటాం. అది మాత్రమే కాదు, ఎవరినో మనం క్షమించాలి కూడానంట. ఎవరినో మనం క్షమించలేకపోయినా కూడా మనకున్న అనారోగ్యం తగ్గదంట. మన ఎంతో బాధ పెట్టిన వాళ్ళని మనం ఎవరినన్నా క్షమించలేదా, అది కూడా ఒక పాయింట్ అంట. అది ఇక్కడ చెప్తున్నా అనమాట. మనం ఇంతకాలం ఏమని చెప్పుకుంటున్నాము, నాకు అనారోగ్యం వచ్చింది అంటే ఖచ్చితంగా నేను అంత బాధ పెట్టే ఇంత బాధ పెట్టే అందుకే నాకు వచ్చింది అని చెప్పుకుంటున్నాం కదా. ఎవరిని బాధ పెట్టానా, కళల ద్వారా కూడా మనం అదే అడుగుతున్నాం కదా. నేను ఎవరిని బాధ పెట్టా, నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది, కారణం ఏంటి, నేను ఎవరిని బాధ పెట్టాను నాకు చూపిండు అన్నది కదా మనం అడిగేది. అది మాత్రమే కాదంట, ఇక్కడ ఇది కూడా ఆలోచించాలన్నమాట. నేను ఎవరినైనా క్షమించలేదా, అందుకే నాకు ఈ అనారోగ్యం. ఎవరినైనా క్షమించకపోయినా కూడా ఈ అనారోగ్యం తగ్గదంట మాస్టర్స్, ఒకవేళ ఏమైనా అనారోగ్యం ఉంటే. ఇంకో కొత్త పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇది కూడా ఆలోచించాలన్నమాట, మన హృదయాల్లో ఎత్తుక్కోవాలంట. నేను ఎవరినైనా క్షమించలేదా, అందుకే నాకు ఈ అనారోగ్యం తగ్గట్లేదా అని ఇది కూడా వెతుక్కోవాలంట. వెతుక్కోమని చెప్తున్నారు. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే మొదట ఎవరిని క్షమించాలా అని మన హృదయాల్లో వెతుక్కోవాలి. ఎందుకంటే అన్ని అనారోగ్య సమస్యలు చిన్న గాయం నుండి పెద్ద వరకు క్షమాతత్వం లేకపోవడం వల్లనే సోకుతాయి అని చెప్తున్నాను అనమాట. ఈ క్షమాతత్వం లేకపోవడం వల్ల కూడా ఈ అనారోగ్యాలు వస్తాయి. అంతే కదా, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా. దీనికి ఎవరన్నా మనల్ని బాధ పెట్టా అనుకోండి, వాళ్ళ మీద పగ ప్రతీకారంతో లగ్గిపోతుంటే వాళ్ళు అంతకంత నాశనం అవ్వాలి అది ఇది అనుకుంటా ఉంటే ముందు వాళ్ళు నాశనం అవుతారో లేదో తర్వాత సంగతి. ముందు మీకే కదా ఈ అనారోగ్యాలు ఉండేది. పగ ప్రతీకారం ద్వేషం వీటితో అతలాకుతలం అయిపోయి వాళ్ళేమి ఇంకా బాగుంటారు, శుభ్రంగానే ఉంటారు. ఇచ్చి అసలు వీళ్ళేంటి ఇంత చేస్తున్నారు, నన్ను ఇంత బాధ పెడుతున్నారు, వీళ్ళైనా శుభ్రంగా ఉంటున్నారు, నాకేంటి ఈ బాధలు, ఇది ఇంతే కదా మనం ఫీల్ అయ్యేది. ఇంకా అలా అలా అనుకొని ఏమవుద్ది, అనారోగ్యాలు ఇంకా పెరుగుతాయి కదా. అందుకని ఇది కూడా డెఫినెట్గా ఎత్తుకోవాలి. మనం ఎవరినైనా క్షమించలేదా, అందుకే నాకు ఈ అనారోగ్యం తగ్గట్లేదా, నేను అందరినీ క్షమించేసేయాలని ఎవరన్నా కనపడితే వాళ్ళని కూడా క్షమించే అప్పుడు మనలో ఉన్న టెన్షన్ బాగా ప్రతీకారం ద్వేషం లాంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ బాధ ఎన్ని రిలీఫ్ అవుతాయి. అప్పుడు మన అనారోగ్యం కూడా మనలో ప్రేమతత్వం మొలకెత్తుద్ది. ఆ అనారోగ్యం కూడా స్లోగా నార్మల్ అవుద్ది. మనం అప్పుడు మానసికంగా ప్రశాంతంగా కూడా ఉంటాము. అలా ఆ అనారోగ్యం కూడా తగ్గుద్ది అనమాట. అంటే మన అనారోగ్యానికి కారణం మనం ఎవరినైనా క్షమించకపోయినా మన అనారోగ్యం తగ్గదంట. అది కూడా ఎత్తుక్కొని ఎవరన్నా ఉంటే వాళ్ళని క్షమించేసేయాలంట మాస్టర్స్. మన లైఫ్లో కూడా ఎవరినన్నా మనం క్షమించలేదా గుర్తుంచుకొని, ఎవరన్నా అబ్బో ఇట్టంటున్నారు అట్టంటున్నారు అని ఎవరి మీద అయినా ద్వేషం అయి ఉంటే తీసేసి మనలో క్షమాతత్వాన్ని డెవలప్ చేసుకోవాలి మాస్టర్స్. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట. మనల్ని మనము సంపూర్ణంగా క్షమించుకొని తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించి వేస్తే కర్మ కూడా క్షయమైపోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకొని తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించే శక్తి వస్తే కనుక, అంత సంపూర్ణంగా మనం ఇద్దరిని కూడా క్షమించేస్తూ ఉన్నామనుకోండి, మన కర్మ కూడా క్షయమైపోయిందంట మాస్టర్స్. మనకున్న కర్మలు కూడా దగ్ధమవుతాయి అంట. వాళ్ళు ఎంత మనల్ని బాధిస్తున్నా కానీ మనలో కేవలం అనాల్సి వస్తే అది కూడా వాళ్ళు మన మీద మరీ పద్దాక అటాక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆపటం కోసం అంటాం కానీ వాళ్ళ మీద పగతో కానీ ప్రతీకారంతో కానీ కాదు. వాళ్ళని క్షమించలేక కాదు, వాళ్ళని క్షమించేసాం మనం అసలు క్షమించడానికి మనం ఎవరు మాస్టర్స్. వాళ్ళు అన్నారు అంటే ఖచ్చితంగా మనం అన్నదే వాళ్ళు తిరిగి అంటున్నారు. మనం ఇంకా వాళ్ళని 20% అన్నాం. వాళ్ళు మన ఇంత దానికి మనం ఇంకా 100% అన్నాం వాళ్ళని. వాళ్ళు కేవలం మనల్ని 20% బాధించేది. అసలు కర్మ నిజంగా మనం చేసినవన్నీ మనం తిరిగి వస్తే అసలు మనం బతకలే అనమాట. కేవలం శిక్షణ. అసలు కర్మ అనేది శిక్షణ. ఎందుకంటే ఇంకొకరిని బాధించడం అలా చేయకూడదు కదా.
మనం ఒకళ్ళని ఏమైనా మాట అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారు అన్న విషయం మనకి తెలిస్తేనే కదా ఇంకోసారి మనం ఇంకెవ్వరిని బాధ పెట్టము. మనకి తెలియలేదనుకో మనం బాధ పెడతానే ఉంటాం, బాధ పెడతానే ఉంటాము. అది మనకి తెలియటం కోసం, ఆ శిక్షణ కోసం మనం ఎప్పుడూ ఎవరిని ఏమీ అనకూడదు. అరే వాళ్ళు నన్నంటే నేను ఇంత బాధపడుతున్నానా, అంటే నేను వాళ్ళని ఇన్ని ఇన్ని మాటలు అన్నానా, వాళ్ళు ఇంకెంత బాధపడి ఉంటారు కదా, అంటే మాటలు అంటే బాధపడతారు అన్నమాట. లేకపోతే చేతలైన ఏదో రకంగా ఏదైనా సరే మనం చేసింది మనకి ఎందుకు తిరిగి ఇస్తున్నారు, శిక్షణ కోసం. మనం అది కూడా 20% ఇస్తారు, మనం 100% చేస్తాం వాళ్ళని. ఇంకా క్షమించక ఏం చేస్తాం, మనం ఊరికే ఏమీ తిరిగి రావు, అవన్నీ అనేయటం ఏమి రావు అంత ఈజీగా కర్మలేంది. అందుకనే మనం క్షమించేస్తే అయ్యే మనలో క్షమాగుణం అనేది ప్రేమతత్వం అనేది ఉంది అంటే మన కర్మలు కూడా క్షయమైపోతాయి అంట మాస్టర్స్, కర్మలు కూడా దగ్ధమవుతాయి అంట. కావున నిజమైన ఆధ్యాత్మికత తర్వాత పాయింట్. కావున నిజమైన ఆధ్యాత్మిక అంటే స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమతోనూ మరి క్షమాతత్వంతోనూ జీవించటమే. అసలు ఆధ్యాత్మికత అంటేనే అద్భుతమైన స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమ. అంటే కారణం ఇప్పుడు వీడు నా కొడుకు కాబట్టి నేను ప్రేమిస్తాను, ఆడెవడు వాడెవడో వాడిని నేనెందుకు ప్రేమించాలి, ఆ బిచ్చగాడిని నేనెందుకు ప్రేమించాలి, అలా కాదు. అందరి మీద ఒకే రకమైన ప్రేమ, కాకపోతే ఎవరి విలువను బట్టి వాళ్ళ విచక్షణ జ్ఞానంతో ఉండాలని చెప్పాను కదా. ఆఫ్టర్ ఆల్ వాడిని నేను ప్రేమించడం ఏంటి, అలా కాదనమాట ఉండాలి. కారణం లేదు, కారణరహితమైన ప్రేమ. వాడిని ప్రేమించడానికి కారణం లేదు, కారణం అనేది ఉండకూడదు, కారణరహితమైన ప్రేమ అనమాట అందరి మీద కూడా. అలాంటి ప్రేమ తర్వాత క్షమాతత్వం. కారణంతో ప్రేమిస్తే అది ప్రేమ ఏం కాదు మాస్టర్స్. ఒక కారణం ఉంది కాబట్టి నా కొడుకు కాబట్టి నేను ప్రేమించడం కాదు. ఎందుకంటే మనం అందరం ఒకటే, ఆ పరమాత్మ స్వరూపులమే అందరం కూడా, అందరం ఒకటే, ఒక చెట్టులోని ఆకులే. అంతా ఒక చెట్టు ఎలా ఉంటుంది, ఆ ఆకులు లాంటి వాళ్ళమే మనం కూడా. ఆ చెట్టుకి ఉన్న ఒక్కొక్క ఆకు నేను సపరేట్ నేను సపరేట్ నేను సపరేట్ అట్లా భ్రమంలో బతుకుతుంది అంతే. నిజానికి మొత్తం ఒక చెట్టు అనే ఆ పరమాత్మకున్న ఆకులమే అనమాట, మొత్తం జీవులతో సహా అన్ని. ఇది సపరేట్ ఏం కాదు. కాబట్టి కారణరహిత, ఏదో ఈ జన్మలో నీకు వాడు కొడుకు లేకపోతే అది కూతురు అంతే. అందుకని చెప్పి నువ్వు ప్రేమించడం, వాళ్ళు ఏమీ కారు కాబట్టి నువ్వు ప్రేమించకపోవడం కాదు. అందరి మీద కూడా కారణరహితమైన ప్రేమ ఒకటి, క్షమాతత్వం ఒకటి. ఈ రెండిట్లో జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత. మీరు ఆధ్యాత్మికతలో ఉన్నారు అంటే మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం అందరి మీద కారణరహితమైన ప్రేమతో ఉన్నామా, వీడి అది కాబట్టి నేను ప్రేమించడం కాదు, అందరి మీద ఒకే రకమైన ప్రేమతత్వంతో ఉన్నామా, క్షమాతత్వంతో ఉన్నామా అన్నది మనల్ని మనం చెక్ చేసుకోవాలంట మాస్టర్స్. ఆ రెండునే నిజమైన ఆధ్యాత్మికత అంట. తర్వాత పాయింట్, మరి ఆధ్యాత్మికత మొదలయ్యేది మన స్వంత సహజమైన శ్వాసను మనం గమనించటం ద్వారా, అంటే శ్వాస మీద ధ్యాస ద్వారానే, అంటే ఆనాపానాసతి ధ్యానం ద్వారా. అసలు ఆధ్యాత్మికత ఎప్పుడు స్టార్ట్ అవుద్దంట, ఆనాపానాసతి ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికత అనేది స్టార్ట్ అవుద్దంట. ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, ధ్యానం అనేది మనకి ఎందుకు అవసరము, మన మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకుంటూ ఉన్నాం, అప్పుడు మాత్రమే మనం జ్ఞానం మీద ఫోకస్ పెట్టగలము అని చెప్తున్నాం, లేక ఆధ్యాత్మికత మీద ఫోకస్ పెట్టగలము అని చెప్తున్నాం. ఆధ్యాత్మికత అలవడేది ఎప్పుడు అంటే ధ్యానం ద్వారానే. ముందు అసలు ధ్యానమే చేయము, మన మనసును మన ఆధీనంలో తెచ్చుకోలేము. అలాంటప్పుడు మనం జ్ఞానం వైపు కానీ ఆధ్యాత్మికత వైపు కానీ మనం ఎలా వెళ్ళలేము. ఎంతసేపు ఈ సంసారంలో, ఇందులో, ఈ ప్రపంచంలో వాళ్ళిట్టన్నారు ఇల్లిట్టన్నారు, అది చేయాలి ఇది చేయాలి, అమ్మో అమ్మో ఇట్లాగా అట్లాగో ఇట్లాగా ఆలకట్టయిందా ఇల్లిట్టాగా, ఇట్లాగే బతుకుతాం. మొట్టమొదట అసలు ఆధ్యాత్మికత అనేది మొదలయ్యేదే శ్వాసను మనం గమనించడం ద్వారానే అంట, ఈ ధ్యానం ద్వారానే అంట. ఈ ఆనాపానాసతి ధ్యానం ద్వారానే మనం ఆధ్యాత్మికతలోకి అడుగు పెట్టగలమంట. తర్వాత పాయింట్, ఈ శ్వాస మీద ధ్యాస అనున్నది ఆధ్యాత్మిక జీవితానికి అరంగేట్రం. అంటే ఇదే ఫస్ట్ స్టెప్, ఆధ్యాత్మిక జీవితానికి ఫస్ట్ స్టెప్పే శ్వాస మీద ధ్యాస అంట. అక్కడి నుంచి ఎదుగుతాం ఆటోమేటిక్గా స్లోగా. తర్వాత పాయింట్, శ్వాస మీద ధ్యాస ఉంచటమే సరైన ధ్యాన పద్ధతి అని చెప్పాను అనమాట. తర్వాత పాయింట్, ఈ శ్వాస మీద ధ్యాస అనున్నది మనల్ని మనోశూన్యుల్ని చేసి మన స్వంత ఆత్మతత్వాన్ని మనకి తెలియచేస్తుంది. శ్వాస మీద ధ్యాస ఏం చేస్తుంది,
మనల్ని మనోశూన్యంలో చేస్తుంది. అంటే మన మనసుని శూన్యం చేస్తుంది. మన మనసుని శూన్యం చేసి మన స్వంతమైన ఆత్మతత్వాన్ని, అసలు నిజానికి మన మనసు అనేది ఒక అద్భుతమైన పరికరం. మనల్ని వాడుకోమని ఇచ్చిన అద్భుతమైన పరికరం మనసు. ఆ పరమాత్మ మనకి ఇచ్చిన పరికరం. కానీ మనసే మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఏం చేస్తుందంటే ఆ మనసుని శూన్యం చేసేస్తుంది. అసలైన మన ఆత్మతత్వాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట. మొట్టమొదట అప్పుడు మనసు ఎప్పుడైతే శూన్యం అవుతుందో, మనసు ఏమీ సపరేట్ కాదు, ఇది కూడా ఆత్మలో ఒక భాగమే. ఇలా ఆత్మలో ఉండాల్సిన ఆ మనసు నేను అని సపరేట్గా వచ్చుద్ది. ఇక నేనే నేనే అంతా అనుకుంటా ఉంటుంది. ఈ మనసును శూన్యం చేస్తే ఏమవుతుంది? ఆత్మలో లయమైపోతుంది. అప్పుడు మన యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నా అనమాట. అదే ముందు మనల్ని మనసును శూన్యం చేసి ఫస్ట్ స్టెప్ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే కదా ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మికత అంటే. అప్పుడే కదా మనం మనసు అన్నంత కాలమే కదా ఈ ప్రాపంచకమే నిజమన్న భ్రమంలో బతుకుతున్నాము. ఆత్మ అని తెలుసుకున్నప్పుడే ఇది ప్రాపంచికత అనేది ఒక నాటకం, ఇది మాయ అన్న విషయం మనకు అర్థమయ్యేది మన ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకోవటం మొదలుపెట్టాము అప్పుడే. అది కూడా శ్వాస మీద ధ్యాస వల్లే జరుగుద్ది అని చెప్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆల్రెడీ 12:41 అయింది కాబట్టి ప్రేమ అనేది ఇంకా నేను ఇక స్టార్ట్ చేయట్లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎమోషన్స్ చెప్పారు కదా, మొత్తం 15 రకాల ఎమోషన్స్ చెప్పారు. ప్రేమ, క్షమాతత్వము, కృతజ్ఞత, విశ్వాసం, ప్రశంస, ఇవన్నీ ఎమోషన్స్ అంట. ఆశీర్వాదము, శాంతి, సామరస్యం, కరుణ, మైత్రి, అహింస, అంగీకారం, అనుమతి, స్వేచ్ఛ, ఆనందం, ఇవన్నీ మన లోపల ఉండే ఎమోషన్స్ అన్నమాట. ఈ ఎమోషన్స్ గురించి ఒక్కొక్క దాని గురించి కనీసం ఒక 5 పేజీల నుంచి 10 పేజీల దాకా అలా ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ వెళ్ళా అనమాట. ఇక్కడ నుంచి మొట్టమొదటిది ప్రేమ అనే ఎమోషన్. అది స్టార్ట్ చేస్తే అవ్వదు కదా, ఇంకా ఉంది 15 మినిట్సే కదా. అందుకని ఇక ఓన్లీ ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చుకున్నాం. బుక్లోకి వెళ్ళటానికి ముందు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. ఇంకొకసారి లేకపోతే ఒకసారి టైం ఉంది కాబట్టి రివైండ్ చేద్దాం. వాళ్ళు ఏమేమి తెలుసుకున్నామో అన్నది ఒకసారి రివైండ్ చేసుకుందాం మాస్టర్స్. తెలుసుకొని క్లోజ్ చేసుకున్నాం. ఇంకోసారి టైం వచ్చినప్పుడు ప్రేమ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. రకరకాల భావాలు, రకరకాల ఎమోషన్స్ ఏంటి, వాటిని మనం ఎలా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, ఆ ఎమోషన్స్ ద్వారా మనం ఎలా లాభపడాలి అది తెలుసుకుందాము ఇక్కడ నుంచి. ప్రస్తుతం ఈ బుక్ రాసింది భావనా శక్తి, అంటే ద పవర్ ఆఫ్ ఎమోషన్. భావనా శక్తి అంటే ఈ బుక్ రాసింది అరవింద రెడ్డి గారు. మొట్టమొదట ఈ బుక్ రాయటానికి సహకరించిన వాళ్ళు, ఇంకా ఈ బుక్ ప్రచురించడానికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తర్వాత యద్భావం తద్భవతి అని, లేకపోతే ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్త అని ఒక మాస్టరు, ఇంకొకళ్ళు మన జీవిత అనుభవాలకి సంపూర్ణంగా మనమే బాధ్యులమని, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని, అలా రకరకాలుగా మహానుభావులు ఆధ్యాత్మిక సత్యాన్ని రకరకాలుగా చెప్పారు. ఒక్కటే ఆధ్యాత్మిక సత్యం ఎన్ని రకాలుగా చెప్పినా అని చెప్పాను అనమాట. ఇంకా మానవ జీవితం అంతా కూడా భావనాత్మకం. మనం ఏం చేస్తున్నామన్నది కాదు ముఖ్యం, మనం ఏ భావనతో ఆ పని చేస్తున్నాము అన్నదే ఇక్కడ ముఖ్యము అని చెప్పాను అనమాట. ఇంకా మానవుడు ఎక్కువగా మనసు కేంద్రంగా జీవిస్తున్నాడు. కానీ నిజానికి మనసు కేంద్రంగా కాదు జీవించాల్సింది, మనం మానవ దేహంలో ఉన్న దైవాలము అని చెప్పానమాట. ఆత్మ కేంద్రంగా జీవించాలి, కానీ మనసు కేంద్రంగా జీవిస్తున్నారు, కానీ అది మనం ఆత్మ కేంద్రంగా జీవించాలి అని చెప్పాడు ఇక్కడ. ఇంకా మనసు కేంద్రంగా జీవించడం అంటే ఏంటంటే జీవితాన్ని గడుపుతున్నాము అంతే. జీవితాన్ని అలా గడుపుతున్నాము, జీవించట్లా. ఆత్మ కేంద్రంగా జీవించే వాళ్ళే నిజంగా జీవితాన్ని జీవిస్తారు అని చెప్తున్నాడు. మిగిలిన మనసు కేంద్రంగా వాళ్ళందరూ కూడా జీవితాన్ని గడుపుతున్నారు. ఏదో తెచ్చుకున్నాం, ఉన్నాం, తింటున్నాం, బతుకుతున్నాం అంతే. ఇక నిజంగా ఆత్మ కేంద్రంగా జీవించే వాళ్ళు మాత్రమే జీవితాన్ని చక్కగా అద్భుతంగా ఆనందంగా జీవిస్తారు అని చెప్పానమాట. తర్వాత ఈ పుస్తకం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞాన సమీకరణ అంట. ఇదంతా కూడా ఎలా అంటే, ఇతను ఈ పుస్తకం ఎలా రాశా అంటే, ప్రతి పువ్వులోంచి తుమ్మిద కనుక అన్నిటిలోని మకరందాన్ని తెచ్చి ఒకచాట ఎలా చేర్చింది, అలా నేను కూడా అందరి మహానుభావుల నుంచి అన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు సంస్థల నుంచి తీసుకొచ్చి ఆ జ్ఞానం మొత్తాన్ని కూడా ఒక చోటకి చేర్చాను అని చెప్పానమాట. ఇంకా ఏమని చెప్పానంటే, మొట్టమొదట మానవుడు ఆటవికుడేమో శారీరక శక్తితో బతికేవాడు, ఎక్కువ శరీరమే, ఇక మనసును కూడా వాడేవాడు కాదనమాట. తర్వాత స్లోగా ఎదిగి మానసిక శక్తితో బతుకుతూ అలవాటయ్యాడు. ఆ తర్వాత బుద్ధిశక్తి అన్నా జ్ఞానశక్తి అన్నా ఒకటే, బుద్ధిలోనే కదా జ్ఞానం ఉండేది, అలా బతుకుతున్నాడు. ఆ తర్వాత ఇక ఆత్మశక్తి అనమాట. ఆత్మశక్తిని అర్థం చేసుకుంటే ఎదగాలి, ఇప్పుడు మనం అది చెయ్యాలి అంటున్నాడు.
అందుకనే ఈ పుస్తకంలో ధ్యానం శరణం గచ్చామి, జ్ఞానం శరణం గచ్చామి, దైవం శరణం గచ్చామి అనే జ్ఞాన వీచికయే ఈ భావనా శక్తి అంటున్నాడు. ఈ మూడిటి యొక్క జ్ఞాన వీచికే ఈ భావనా శక్తి అని చెప్పాడనమాట. ఇంకా తను ఏమని చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు తాపత్రయపడతారు అంటే విజయం సాధించటానికే, తర్వాత ఆనందంగా ఉండటానికి. మెయిన్ ఎయిమ్ ప్రతి ఒక్కరిది కూడా విజయం సాధించాలి అని, ఆనందంగా ఉండాలి అనే దానికోసమే ప్రతి ఒక్కరు పాటుపడతారు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, సామరస్యమైన సంబంధ బాంధవ్యాలు, మెరుగైన ఆర్థిక స్తోమత ఉన్నప్పుడు మాత్రమే ఇంకా విజయ పరంపర మన అన్నిట్లో విజయాలు సాధించు ఉన్నప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలము. కానీ ఈ రోజుల్లో అలా ఆనందంగా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? సరైన మానసిక ప్రశాంతత ఉండట్లేదు, చక్కటి ఆరోగ్యం ఉండట్లేదు, మెరుగైన ఆర్థిక స్తోమత ఉండట్లేదు, సంబంధ బాంధవ్యాలు కుంటుపడిపోయినాయి, అన్నిట్లో ఓటమిని ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఇలా బతకడానికి కారణం ఏమిటి అంటే జీవించే శాస్త్రాన్ని, జీవించే కళని తెలియకపోవటమే. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి అంటే ప్రశాంతంగా, ఆరోగ్యంతో, ఆనందంగా, ఆర్థిక స్తోమత, మెరుగైన ఆర్థిక స్తోమత, సంబంధ బాంధవ్యాలు మెరుగైనవి అవన్నీ ఉండాలంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవించే శాస్త్రాన్ని, జీవించే కళని. ఈ జీవించే శాస్త్రాన్ని, ఈ జీవించే కళని ఎలా నేర్చుకోవాలంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఏంటది? అరే ఒక సెకండ్ మాస్టర్స్. ఓకే, ఇంకా జీవించే కళ, జీవించే శాస్త్రం, ఈ రెండు మీకు తెలిసినప్పుడు మాత్రమే మీరు చక్కటి ఆరోగ్యంతో, మానసిక ప్రశాంతతో, తర్వాత మెరుగైన సంబంధ బాంధవ్యాలతో, ఓటమి ఎరుగని విజయాలతో, తర్వాత సంబంధ బాంధవ్య అన్నీ ఏదైనా సరే శారీరక ఆరోగ్యం మొత్తం అన్నీ కూడా ఈ జీవించే కళ, జీవించే శాస్త్రం, ఈ రెండింటిని తెలుసుకొని, ఈ రెండింటిని నేర్చుకొని ఫాలో అయితే కనుక వస్తుంది. ఈ రెండు ఎలా వస్తాయి మనకంటే స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ జీవించే కళ, జీవించే శాస్త్రం మనకి అర్థమవుతాయి. మనం చక్కగా అలా జీవిస్తాం అన్నమాట. ఇంకేమని చెప్పాయంటే ఈయన, ఇది అసలు నిజానికి జ్ఞానం అనేది, ఆధ్యాత్మికత అనేది ఒక మహాసాగరము. నేను కేవలం అందులో ఒకటి యద్భావం తద్భవతే అన్నది ఒక కెరటము. దాని గురించే అందులో ఉన్న ఆ భావనల గురించి, ఈ భావనా శక్తి మాత్రం ఎక్కువ పర్సెంట్ ఈ యద్భావం తద్భవతే అనే దాని మీదే ఉంటుంది, దాని గురించే ఉంటుంది. కేవలం నేను ఇక్కడ ఒక కెరటమే చెప్తున్నా. కానీ జ్ఞానము, ఈ ఆధ్యాత్మిక శాస్త్రము అనేది ఒక మహాసాగరం అని చెప్పాను అన్నమాట. ఇంకా మనం ఎప్పుడైతే ఈ చెప్పారు కదా, ఒక 15 చెప్పారు కదా, ప్రేమ, కరుణ, శాంతం ఇవన్నీ చెప్పారు కదా, వీటిని ఎలా ఈ మన ఎమోషన్స్, ఈ భావనలు మనలో ఎలా పెట్టుకుంటే మనం ఆనందంగా ఉంటాము అన్నదే ఈ బుక్ యొక్క సారాంశం అని చెప్పాడు. తర్వాత ఇంకా కొన్ని సత్యాలు చెప్పాడు అనమాట. ఈ ఎమోషన్స్ గురించి చెప్పడానికి ముందు కొన్ని సత్యాలు చెప్పాడు. అదేంటంటే మనం అనుకుంటాము మనం మానవుడు, మనం దైవత్వాన్ని అలవాటు దైవత్వాలుగా డెవలప్ చేసుకోవాలి, మనలో ప్రేమ, కరుణ, క్షమ, కృతజ్ఞత లాంటి దైవత్వ లక్షణాలను డెవలప్ చేసుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అది నిజం కాదు. నిజానికి మనం దైవాలము. కేవలం ఇక్కడికి మనము మానవత్వాన్ని అనుభవించడానికి వచ్చిన దైవాలము అన్న విషయాన్ని చెప్పాడు. తర్వాత ఇంకా దైవత్వం అంటే ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూలంగా ఉండదు. దైవత్వం అనేది, దైవత్వం నుంచి మనకి ప్రతికూలతలు వచ్చినాయి అని మనం భ్రమపడతాము. కానీ నిజానికి దైవత్వం అంటేనే అసలు అనుకూలత కాదు అంటే అది అసలు దైవత్వమే కాదు అని చెప్పాను అనమాట. ఇంకా మనం ఏదడిగినా సరే రకరకాల మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, భావాల ద్వారా కానీ, సంచలన ద్వారా కానీ, ఏ రకంగా మనం అడిగినా కానీ శ్రద్ధతో, ఏకాగ్రతతో దైవం ఎప్పుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పాను అనమాట. ఇంకా తర్వాత అన్నిటికంటే శక్తివంతమైన నెగటివ్ ఎనర్జీ భయం. ఈ భయం నుంచి అన్ని నెగటివ్ ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. అన్నిటికన్నా శక్తివంతమైన నెగటివ్ ఎనర్జీ భయం అని, తర్వాత అన్నిటికన్నా శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రేమని చెప్పాడు అనమాట. అన్నిటికంటే శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రేమ అని చెప్పాడు. ఇంకా ఈ ప్రేమ గురించి చెప్పాడు అనమాట. ఈ ప్రేమ అనేది ముందు మనల్ని మనం ప్రేమించుకొని తర్వాత ఇతరులను ప్రేమించగలము. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అలవాటు చేస్తూ అప్పుడే నువ్వు ఇతరులను ప్రేమించగలవు. నిన్ను నువ్వు ప్రేమించుకోనంతసేపు ఇతరులను ఎప్పటికీ నువ్వు ప్రేమించలేవు అని చెప్పాడు అనమాట.
ఇంకా ఈ ప్రేమే అన్నిటికీ, ప్రేమను మించిన ఔషధమే లేదు. ఔషధం అనేదే లేదనమాట. ప్రేమే అద్భుతమైన ఔషధం అని చెప్పారు. శారీరక సమస్యలకి, మానసిక సమస్యలకి, ఆధ్యాత్మికపరమైన సమస్యలకి అన్నిటికీ గూడా, ప్రతి దానికి గూడా ప్రేమ తప్ప వేరే ఔషధమే లేదు. అన్నిటికీ చక్కగా పనిచేసే ఔషధమే ఈ ప్రేమ అని చెప్పాడనమాట. ఇంకా తర్వాత క్షమించటం. ఎప్పుడు నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించుకోగలవంటే నిన్ను నువ్వు క్షమించుకున్నప్పుడే. నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రేమించుకోగలవు. నువ్వు ఎలా ఉన్నా కానీ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నిన్ను నువ్వు క్షమించుకోవాలన్నమాట. అప్పుడే నువ్వు ఇతరులను కూడా క్షమించగలవు. ఆధ్యాత్మికత అంటేనే ప్రేమతత్వంతో, క్షమాతత్వంతో జీవించటము అని చెప్పాడనమాట. ఇంకా ఎప్పుడైతే నిన్ను క్షమించుకోగలవో అప్పుడే తక్కిన వారందరినీ కూడా నువ్వు సంపూర్ణంగా క్షమించగలవు. అప్పుడు నీ కర్మలు కూడా దగ్ధమవుతాయి అని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ప్రేమతత్వంలో, క్షమాతత్వంలో ఉంటూ ఉన్నావో అప్పుడు ఆటోమేటిక్గా నీ కర్మలు కూడా దగ్ధమైపోతాయి అని చెప్పాడు. తర్వాత అసలు ఆధ్యాత్మికత అనేది మొదలయ్యేది శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారానే. లేకపోతే మీరు ఆధ్యాత్మికతలోకి రాలేరు. ఆధ్యాత్మిక మొట్టమొదటి స్టెప్పే శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే అక్కడ మనం మనసును శూన్యం చేసేస్తాం. ఎప్పుడైతే మనం మనసును శూన్యం చేసేసామో అప్పుడు మనం ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటాం. లేకపోతే అప్పటి వరకు నేనే మనసు అనుకొని ఈ ప్రాపంచికతలోనే పడేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం మనసును శూన్యం చేసేస్తాం, అది కూడా ఆత్మలో లీనమైపోతుంది. అప్పుడు మన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఆత్మతత్వం అర్థమైతే అక్కడి నుంచే మొట్టమొదట ఆధ్యాత్మికత అనేది మొట్టమొదటి స్టెప్ అనమాట. అది మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఎవరన్నా మాట్లాడతారా? రేపటిని ఇంకొకసారి ఇప్పటి నుంచి ఎమోషన్స్ చెప్పుకుందాం. ఇక ఒక్కొక్క ఎమోషను ఒక్కొక్క రోజు. ఎవరన్నా మాట్లాడతారా? థ్యాంక్ యూ పద్మావతి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తం బాగా వివరించావు. నిదానంగా చాలా మంచిగా జ్ఞానాన్ని ఇచ్చావు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు. నమస్తే మేడం. నమస్తే. భావనా శక్తి అనేది ఎంత లోతయిందో అంతే తెలిసిందని కూడా తెలుస్తుంది, కానీ మనం ఆచరణలో అనేది పెట్టట్లేదు అనిపిస్తుంది. ఎదుటివాడు ఇవి ఎలాగున్నాయి సరే మనము ప్రేమ క్షమతో ఉంటే వాడు కూడా మన పట్ల అలాగే ఉంటాడు. మనం ద్వేషం నింపుకోవడం వల్ల వాడు ప్రేమగా ఉన్నా సరే ఆ ద్వేషమే మనలో నిండుతుంది. ఇంకొకటి క్షమాతత్వం లేకపోవడం వల్ల కూడా కర్మలు చూసుకోలేం. మనల్ని మనం క్షమించకపోవడం, ఇంకొకరిని కూడా క్షమించకపోవడం వల్ల, అంటే ఎవరికైతే చేశామో వాళ్ళకి. నేను ఈ 3 పాయింట్లే పట్టుకున్నాను మేడం. అలాగే ఆనాపాన సతి ఇప్పుడు ధ్యానం చేయడం వల్లే కదా మనం ఈ సత్సంగం అవని, ఈ కర్మలు చూసుకోవడం అవని, ఇలాంటి గ్రూప్ లో ఉండడం కానీ జరిగింది. అంటే ఇవన్నిటికీ కారణం ధ్యానం. మొదటి గురువు శ్వాసే మన గురువు. చాలా చాలా వివరించి ఎంతసేపు చెప్పారు, కానీ నేను పట్టుకున్న పాయింట్లు ఇవే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అవును, మంచి పాయింట్ కూడా పట్టుకున్నారు. మనల్ని మనం క్షమించుకునే శక్తి మనలో లేకపోతే అసలు మనకి దుష్కర్మలు కూడా చూపించరు. అది కూడా ఒక కారణం. అంటే చాలా కారణాల వల్ల మనకి దుష్కర్మలు చూపించరు, ఇది కూడా ఒక కారణం. ఇది నేను మొదట విన్నాను మేడం. అంటే కర్మలు చూపించరు అని చాలా మంది సీనియర్ మేడంలకు కూడా 2-3 సంవత్సరాల వరకు కూడా చూపించలేదు. అంటే మీకు తెలుసుంటది, ఆ పేర్లు నేను చెప్పకూడదు, కానీ నాకు కూడా చూపించాడు మేడం. ఇప్పటి వరకు నేను రోజు అడుగుతాను, ఒక్క రోజన్నా నాకు అవి చూపించట్లా. నేను చూసుకున్నవి కూడా ఆడపిల్లలకి హెరాస్మెంట్ చేసిన కర్మలే మేడం. ఇప్పటికీ కూడా ఏదైనా హెల్త్ పరంగా కానీ ఏది కానీ రాని నేను బాధపడుతుంటాను. నెక్స్ట్ అప్పుడు చేసిన దగ్గర ఇప్పుడు ఏటి వచ్చింది ఇంత, అంటే ప్రతి పరిస్థితిలో కూడా ఎన్నో కనబడుతున్నాయి. కాకపోతే ఒక్కో నిమిషం క్షమించగలుగుతున్నాను, ఒక్కొక్కసారి క్షమించలే. అరే ఒక్క సెకండ్. థ్యాంక్ యూ మేడం. మధ్యలో కొంచెం ఒక సెకండ్ కట్ అయింది లేదు నెట్. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. అది ల్యాప్టాప్లో పోయిందిలేండి, ఇక తీసేసాను అది.